గడిచిన తరగతిలో పద్యభాగంలో మూడవ పాఠ్యాంశమైనటువంటి గోల్కొండ కవితా ప్రభ అనే పాఠ్యాంశం ముగిసింది. మన ప్రస్తుతం మూడవ పాఠ్యాంశమైనటువంటి అంటే గద్య భాగంలో మూడవ పాఠ్యాంశం సినారే కవిత్వం మానవతావాదం రాసినటువంటి రచయిత్రి డాక్టర్ రావి భారతి గారు. ఎవరు రాశారు? డాక్టర్ రావి భారతి గారు రాసినటువంటి పాఠ్యాంశం. మన ఈ రావి భారతి నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలో ఉన్నటువంటి బొల్లేపల్లి అనేటటువంటి గ్రామంలో 16/6/1936 16 జూన్ అంటే ఎన్నో నెల? 6 నెల 16/6/1936 సంవత్సరంలో రావి నారాయణ రెడ్డి సీతాదేవి అనేటటువంటి దంపతులకి ఎవరు జన్మించారు అంటే ఇక్కడ రావి భారతి గారు జన్మించడం జరిగింది. ఎవరి యొక్క కుమార్తె? రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి తర్వాత వచ్చేసి తల్లి పేరు ఏం పేరు? సీతమ్మ. మరి వీళ్ళకి ఎప్పుడు 16/6/1936 సంవత్సరంలో నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా బొల్లపల్లి అనేటటువంటి గ్రామంలో జన్మించడం అనేటటువంటి జరిగింది. మన తండ్రి అయినటువంటి రావి నారాయణ రెడ్డి గారు నిజాం నిరంకుశ పరిపాలనను ఎదిరించినటువంటి వీరునిగా ఎవరిని తెలియచేయవచ్చు అంటే ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారిని తెలియచేయవచ్చు. అంతేకాకుండా చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట యోధుడు లేదా వీరుడు అని కూడా అనవచ్చు. మరి రావి నారాయణ రెడ్డి యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా నిరంకుశ పరిపాలనకు ఎదురుగా ఉండడం చేత పోరాడటం చేత వీరి ఇరువురు కూడా అజ్ఞాతంలో ఉండాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడింది. అజ్ఞాతంలో ఉండడం చేత రావి భారతి యొక్క విద్యాభ్యాసం అనేటటువంటిది హైదరాబాదులో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో ఉంటూ పాఠశాల విద్య అనేటటువంటిది ఎవరు కొనసాగించారు అంటే రావి భారతి గారు కొనసాగించడం జరిగింది. కోత్వాల్ శ్రీ రాజబహదూర్ వెంకట్రామారెడ్డి సంరక్షణలో ఎవరు పెరిగారు అంటే రావి భారతి గారు పెరగడం జరిగింది. ఎవరట? కోత్వాల్ శ్రీ రాజబహదూర్ పింగళి వెంకట రామారెడ్డి గారి యొక్క సంరక్షణలో ఎవరు పెరిగారు? ఇక్కడ రావి భారతి గారు పెరగడం జరిగింది. ఈ విధమైనటువంటి విధంగా ఉన్నటువంటి రావి భారతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చదవడమే కాకుండా ఎంఏ తెలుగు ఎక్కడ పూర్తి చేసింది అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేయడమే కాకుండా ప్రబంధాలలో ప్రయోగ పద్ధతి, చూడండి ఇక్కడ ప్రబంధాలలో ప్రయోగ పద్ధతి అనేటటువంటి అంశంపై పరిశోధన అనేటటువంటిది చేసి గౌరవ డాక్టరేట్ అనేటటువంటిది పొందడం జరిగింది. ఎవరు? డాక్టర్ రావి భారతి గారు. అంతేకాకుండా ఎక్కడ? రాజబహదూర్ వెంకట రామారెడ్డి కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలుగా కూడా ఎవరు పనిచేశారు అంటే ఇక్కడ రావి భారతి గారు పనిచేయడం అనేటటువంటిది జరిగింది. ఆ విధంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వము చేత ఉత్తమ అధ్యాపక పురస్కారం అనేటటువంటిది పొందినటువంటి రచయిత్రి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ రావి భారతి గారు. ఏ ప్రభుత్వం చేత? రాష్ట్ర ప్రభుత్వము చేత ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందినటువంటి రచయిత్రిగా ఇక్కడ ఎవరిని తెలియచేయవచ్చు అంటే ఎవరిని? రావి భారతి గారిని తెలియచేయవచ్చు. అదే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారం అనేటటువంటిది కూడా అందుకుంది. ఎక్కడి నుంచి అంటే తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారం పొందినటువంటి రచయిత్రి ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. ఈ రావి భారతి గారు రాసినటువంటి రచించింది అంటే ఇక్కడ ఆమె యొక్క రచనలు ఏంటివి అంటే ఒకటి సాహిత్య వ్యాసాలు, రెండవది వ్యాస తరంగాలు, మూడవది వ్యాస భారతి. సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి అనేటటువంటి గ్రంథాలతో తెలుగు సాహిత్య పరిశోధనలో తనదైనటువంటి దృక్పథాన్ని వ్యక్తపరిచినటువంటి రచయిత ఎవరు అంటే డాక్టర్ రావి భారతి గారు. ఆ విధమైనటువంటి విధంగా ఉన్నటువంటి రావి భారతి అనేక సాహిత్య సామాజిక సంస్థల యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ అభ్యుదయ భావాలను ఆచరణలో చూపినటువంటి వ్యక్తురాలు ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. ఇదనియట అభ్యుదయ భావాలను ఆచరణలో చూపించింది.
ఆచరణలో చూపించినటువంటి రచయిత్రి ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. మరి అటువంటి రావి భారతి గారు ఎప్పుడు మరణించారు? 29/2/2000 సంవత్సరంలో, 29 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఎవరు మరణం పొందారు అంటే డాక్టర్ రావి భారతి గారు పొందడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత ఎరగనటువంటి రచయిత్రి ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. ఎందుకు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో యోధుడు ఎవరు అంటే ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారు. అంతేకాకుండా నిజాం నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడాడు కాబట్టి ఎప్పుడు చూసినా కానీ అరణ్యాల్లో ఉండేవాడు కాబట్టి ఎవరి యొక్క సంరక్షణలో పెరిగింది అంటే కోత్వాల్, శ్రీ రాజబహదూర్, పింగాలి వెంకట రామారెడ్డి యొక్క సంరక్షణలో పెరిగినటువంటి వ్యక్తురాలు ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. మరి తను బ్రతికి ఉన్నంత కాలం సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి కృషి చేసినటువంటి వ్యక్తురాలుగా ఇక్కడ ఎవరిని తెలియచేయవచ్చు అంటే రావి భారతి గారిని తెలియచేయవచ్చు. 16/6/1936 జననం, 29 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఎవరు మరణించారు అంటే డాక్టర్ రావి భారతి గారు మరణించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎవరికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఈ పాఠ్యాంశ రచయిత్రి అయినటువంటి ఎవరు రావి భారతికి సంబంధించినటువంటి అంశాలు. మరి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి సినారే కవిత్వం, మానవతావాదం అనేటటువంటిది రావి భారతి రాసినటువంటి ఏ సంకలనం నుండి తీసుకొనబడింది అంటే ఏ గ్రంథం నుండి? వ్యాస భారతి గ్రంథము నుండి స్వీకరింపబడింది. ఎక్కడి నుంచి? వ్యాస భారతి నుండి. ఏ వ్యాసం స్వీకరింపబడింది? సినారే కవిత్వం, మానవతావాదం అనేటటువంటి ఈ పాఠ్యాంశం అనేటటువంటిది స్వీకరించడం అనేటటువంటి జరిగింది. ఇది ఎవరికి సంబంధించినటువంటి అంటే రచయిత్రి అయినటువంటి రావి భారతికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. రచనలు ఏంటి అంటే సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి. ఏ అంశంపై పరిశోధన చేసింది అంటే ప్రబంధాలలో ప్రయోగ పద్ధతి అనేటటువంటి అంశంపై పరిశోధన అనేటటువంటి చేసి గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. మరి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి ఈ సినారే కవిత్వం, మానవతావాదంలో ఏం చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటిగా రచయితకు సంబంధించినటువంటి అంశాలు. ఏ రచయిత? సినారే అంటే ఇక్కడ ఎవరు అంటే సి నారాయణ రెడ్డి గారు. మరి ఈ సి నారాయణ రెడ్డి గారు ఎప్పుడు? 1990వ సంవత్సరంలో 1990వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కార అవార్డు గ్రహీత ఇక్కడ ఎవరు అంటే ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఏ పురస్కారాన్ని పొందారు? జ్ఞానపీఠ పురస్కారాన్ని. మన ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని తెలుగులో పొందినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎంతమంది ఉన్నారు అంటే 3 ఉన్నారు. ఒకరు ఎవరు? నెంబర్ 1 ఎవరండి? విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రావూరి భరద్వాస గారు. వీళ్ళు 3 దేంట్లో కేంద్ర జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి రచయితలు అయినటువంటి వాళ్ళు. అందులో రెండో వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఏ సంవత్సరంలో పొందాడు? 1990వ సంవత్సరంలో పొందడం జరిగింది. మరి ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేటటువంటి లభించింది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసినటువంటి విశ్వంభర అనేటటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేటటువంటిది లభించడం జరిగింది. ఏ కావ్యానికి? విశ్వంభర అనే కావ్యానికి 1990 సంవత్సరంలో అత్యున్నత పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి రచయిత, కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కావ్యాలలో ఏంటిది అట? మానవతా దృక్పథం. ఏంటిది అట? సినారే కవిత, మానవతావాదం అన్నాడు. అంటే ఇక్కడ మానవత్వము అనేటటువంటిది లేకపోతే మానవతా దృక్పథం అంతటా కూడా ఎక్కడుంటుంది అట? అంతఃసూత్రంగా ఉంది. ఏ విధంగా ఉంటుంది? లోపల కనబడుతూ ఉంటుంది. ఇది ఈ మానవతావాదం అనేటటువంటిది. మరి సినారే రాసినటువంటి ఏ కావ్యం నుండి? విశ్వగీతి. ఏ కావ్యం అండి? విశ్వగీతి నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు? ఈ విశ్వంభర దాకా. విశ్వగీతి నుంచి మొదలు పెడితే విశ్వంభర దాకా ఏ కవితా వస్తువును మనం పరిశీలించినా దాని అంతిమ గమ్యమైనటువంటి మానవతా స్పర్శ అనేటటువంటిది. మానవత స్పర్శ లేనిదే. స్పర్శ అంటే తెలుసు కదా, మనం ఇలా ఇచ్చినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి ఉంటేనేమో స్పర్శ అనేటటువంటిది ఉంది అంటాం. నొప్పి లేకపోతే స్పర్శ అనేటటువంటిది లేకపోవడం. అంటే స్పర్శ లేనిదే
పరిపూర్ణత అనేటటువంటిది సిద్ధించలేదు ఆలోచిస్తే. మనం ఒక మాటలో చెప్పాలి అంటే మన సినారే గారి యొక్క ఈ మానవతావాదం అనేటటువంటిది శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వీరి కవితా వృక్షం, వీరి యొక్క కవితా వృక్షం ఏ విధమైనటువంటిది ఇదే అండి, పెద్ద వృక్షం. మన ఈ వృక్షం లాంటి కవితా వృక్షంలో ఏంది అట, కవితా వృక్షం యొక్క చిటారు కొమ్మన పండినటువంటి మధుర ఫలమే ఏంటిది అంటే మానవత. ఏంటిదండి, చిటారు కొమ్మన ఇలా కొమ్మలు ఉంటాయి కదా, ఈ కొమ్మల పండినటువంటి చిటారు కొమ్మన ఉండేటటువంటి ఈ పండు ఉంటుంది. ఈ పండు ఏంటిది అంటే ఇక్కడ మానవత అంటుంది. ఎక్కడ ఉంటుంది, చిటారు కొమ్మల పండేటటువంటి మధురమైనటువంటి ఫలం. ఆ మధురమైనటువంటి ఫలాన్ని ఇక్కడ ఏమంటున్నాం మనం, మానవత. ఏంటిదంటది, మానవత అని అంటున్నాం. మన ఇక్కడ మానవత అంటే ఏమిటి అనేటటువంటి ప్రశ్న అందరిలో కలుగుతూ ఉంటుంది. మన ఈ మానవత అనేటటువంటి దానికి సమాజ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. ఏమని నిర్వచనం ఇచ్చారట, కుల, మత, లింగ, వయో భేదాలను, ఆర్థిక బలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా సర్వజనుల సంక్షేమానికి పాటుపడడం ఏమవుతూ ఉంటుంది అంటే మానవత అవుతూ ఉంటుంది. మతం అనేటటువంటిది ఉండొద్దు, లింగభేదం అనేటటువంటిది ఉండవద్దు, తర్వాత వయోభేదాలు, నువ్వు పెద్దవానివి నీవు చిన్నవానివి అనేటటువంటిది, డబ్బు అనేటటువంటివి, మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోకుండా లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా వాళ్ళ యొక్క సంక్షేమానికి పాటుపడడం ఏమవుతూ ఉంటుంది అట, మానవత. మానవుడిగా మనవడమే ఏమవుతూ ఉంటుంది అంటే మానవత అవుతూ ఉంటుంది. మరి ఈ మానవతలో సమత్వము, లౌకికీకరణ అనేటటువంటి విలువలు కూడా ఇమిడి ఉంటాయి. ఈ మానవతలో ఏంటివయ్యా ఇమిడి ఉండేటటువంటి అంశాలు అంటే, ఒకటి సమత్వము, ఒకటి ఏంటండి సమత్వము, తర్వాత రెండవది ఏంటిది లౌకికీకరణ, రెండవది ఏంటిది లౌకికీకరణము అనేటటువంటి ఈ రెండు అంశాలు కూడా దేంట్లో ఇమిడి ఉంటాయి, దేంట్లో భాగాలుగా ఉంటాయి అంటే ఈ మానవతలో భాగాలుగా ఉండేటటువంటివి. మరి ఈ నిర్వచనాన్ని బట్టి, ఏ నిర్వచనాన్ని, కుల, మత, లింగ, వయో, ఆర్థిక మరి ఈ బలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా సర్వజనుల సంక్షేమానికి పాటుపడడమే మానవుడిగా మనడమే ఏమన్నాడు, మానవత అన్నాడు. మరి ఈ విషయాన్ని, మరి ఈ నిర్వచనాన్ని బట్టి సర్వమానవ సమానత్వము అంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఒకటే అనేటటువంటి భావన. కుల, వర్ణ, వర్గ నిర్మూలనం, కులాలని, వర్గాలని, వర్ణాలని వీటన్నిటిని కూడా నిర్మూలనం. మరి ఒక విషయాన్ని మూఢ విశ్వాసాలతోనూ మతపరంగానూ ఆలోచించక హేతుబుద్ధితో యథార్థంగా ఆలోచించడం. మనం విషయానికనే ఏదో ఒక దానికి ముడిపెట్టకుండా దాంట్లో ఉండేటటువంటి యథార్థం ఏంది అని ఆలోచించడం. స్వార్థ దృష్టి లేకుండా, స్వార్థ దృష్టి అంటే ఇక్కడ మనందరికీ తెలుసండి, స్వార్థం అంటే ఏ విధంగా ఉంటుంది, మన అనుకున్నప్పుడు స్వార్థం అనేటటువంటిది వస్తూ ఉంటుంది, పరా అన్నప్పుడు స్వార్థం అనేటటువంటిది ఉంటుందా అంటే ఉండదు. మరి ఈ స్వార్థ దృష్టి లేకుండా విశ్వమానవ దృక్పథాన్ని కలిగి ఉండడం ఒక ప్రగతిశీల మానవతా దృష్టికి పుష్టిని చేకూర్చేటటువంటి అంగాలుగా మనం భావించవచ్చు. దేనికట, మానవతా దృష్టికి పుష్టికి చేకూర్చేటటువంటి అంగాలు అంటే ఏంటంటే భాగాలుగా మనం దేన్ని భావించవచ్చు, మానవతని భావించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని ఇక్కడ తెలియచేయడం అనేటటువంటి జరిగింది. ఎవరు చెప్పారు ఈ మానవత గురించి అంటే రావి భారతి గారు తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ మానవత అంటే ఏ విధమైనటువంటి భేదాలు అనేటటువంటివి ఉండకుండా అందరి పట్ల సమానంగా ఉండాలి, ఉన్నప్పుడే ఈ మానవత అనేటటువంటిది బ్రతికి బట్టగలిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని ఇక్కడ ఎవరి యొక్క అభిప్రాయం అంటే రచయిత్రి యొక్క అభిప్రాయంగా తెలియచేయవచ్చు. కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. గడిచిన తరగతిలో సినారే కవిత్వం మానవతావాదంలో డాక్టర్ రావి భారత్కి సంబంధించినటువంటి అంశాలు, పాఠ్యభాగంలో సినారేకి సంబంధించినటువంటి అంశాలు, మానవత అంటే ఏమిటి అనేటటువంటి అంశాలని తెలియచేయడం అనేటటువంటి జరిగింది. మరి అదే నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి ఒకటి రెండు చిన్న అంశాలు తెలియచేసిన తర్వాత మానవత్వం అంటే ఏందో చూద్దాం. మరి నారాయణ రెడ్డి గారి కవిత్వం ఒక సుక్షేత్రం వంటిది. ఏ విధమైనటువంటిది అట,
బోర్ది నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వము ఏ విధమైనటువంటిది అంటే ఒక సుక్షేత్రం వంటిది. మరి విత్తితే చాలు మానవతా ఫలాలను విరయ కాస్తుంది. ఏ విధమైనటువంటిది? ఎవరిది? మని సుక్షేత్రము అన్నాడు. మరి ఇక్కడ సుక్షేత్రము అన్నాడు. మరి ఇక్కడ సుక్షేత్రము అంటే ఏంది? సారవంతమైన భూమి. ఏ విధమైనటువంటి భూమి? సారవంతమైనటువంటి భూమిని మనం ఏమంటాం? ఇక్కడ సుక్షేత్రము అంటాం. అంటే నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వము ఏ విధమైనటువంటిది అంటే సారవంతమైనటువంటి భూమితో కూడుకున్నటువంటిది. ఎవరి యొక్క కవిత్వము అంటే నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వం. అంటే మంచిది అన్నాం కదా, సారవంతమైనటువంటిది అన్నాం అంటే మంచిది అని అర్థం. అంటే ఇతని యొక్క కవిత్వం అనేటటువంటిది ఏ విధంగా కూడా ఉంటుంది అంటే సారవంతమైనటువంటి భూమితో సమానమైనటువంటిది అని ఇక్కడ ఎవరు తెలియచేశారు? రావి భారతి గారు తెలియచేయడం ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి విషయం. మనం ఏమంటుందో చూడండి. మరి ఆ సారవంతమైనటువంటి ఆ భూమిలో ఒక విత్తనం అనేటటువంటిది విత్తితే చాలు ఫలాలు అంటే ఇక్కడ ఏంది? ఫలాలు అంటే పండ్లు. మరి ఆ చెట్టుకు పండ్లు అనేటటువంటి ఏ విధంగానట? విరయ కాస్తుంది అన్నాడు. ఏ విధంగా కాస్తుంది అట? విరియ కాస్తుంది. విరియ అంటే ఇక్కడ ఏంది? ఏ విధమైనటువంటిది? మన చెట్టు ఇరగా కాసిందిరా అంటూ ఉంటాం. విర్రగా కాదది, విరియ కాయడం. విరియ అంటే ఏంటి అంటే అనుకున్న దానికంటే ఎక్కువగా. మనం ఒక చెట్టుకు 10 పండ్లు పంతాయి అనుకుంటా, 10 పండ్లు కాస్తాయి అనుకుంటే 100 కాయడం, అనుకున్న దానికంటే ఎక్కువగా. లేకపోతే చెట్ల కొమ్మలు అనేటటువంటివి కిందికి అనేటటువంటి విధంగా ఎక్కువ మొత్తంలో అని అర్థమండి. మరి ఎక్కువ మొత్తంలో ఏం కాస్తాయట? ఫలాలు అనేటటువంటి వస్తువు ఉంటాయట. మరి ఇదే విధమైనటువంటి నారాయణ రెడ్డి గారి యొక్క తమ కవితలో నారాయణ రెడ్డి గారు ప్రాథమిక వ్యక్తిగత విలువలైనటువంటి ఏందట? ప్రాథమిక వ్యక్తిగతమైనటువంటి విలువలైనటువంటి ఏంటి అట? స్నేహం, సౌజన్యం, సహనం, త్యాగం, నీతి మొదలైనటువంటి సమిష్టి విలువలైన సమైక్యత, అహింస, శాంతి, సర్వమానవ సౌభ్రాతృత్వం వంటి ప్రపంచవ్యాప్త విలువల దాకా వ్యక్తం చేశాడు. ఏదాకట? ప్రపంచ వ్యాప్త విలువలు దాకా ఎవరి యొక్క కవిత్వంలో వ్యక్తం చేశాడు అంటే ఇక్కడ నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వంలో కనబడుతూ ఉంటాయట. ఏం కనబడతాయి? వ్యక్తిగత విలువలు అంటే ఇక్కడ ఏంటి? స్నేహం అనేటటువంటిది, తర్వాత వచ్చేసి సౌజన్యం అనేటటువంటిది, అహింస, సహనం, త్యాగం, నీతి, తర్వాత వచ్చే సమైక్యత, శాంతి, సర్వమానవ సౌభ్రాతృత్వం మొదలైనటువంటి ప్రపంచవ్యాప్త విలువలు దాకా ఎవరు వ్యక్తం చేశారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తన యొక్క రచనల్లో వ్యక్తం చేయడం అనేటటువంటి జరిగింది. మరి ఈనాటి సమాజంలో మానవుడు అలవరుచుకోవలసినటువంటి త్యాగం, సహనం, అహింస వంటి గుణాలను ఆధారం చేసుకొని మనం ఒక వ్యక్తి యొక్క సంస్కారానికి వెలకట్టవచ్చు అని చెబుతూ, ఎందుకంటే ఈనాటి సమాజంలో మానవుడు అలవర్చుకోవాల్సినటువంటి ఏంది? త్యాగం అనేటటువంటిది, సహనం, అహింస అంటే గుణాలను ఆధారంగా చేసుకొని వ్యక్తి యొక్క సంస్కారానికి మనం ఏం చేయవచ్చు అంటే విలువ అనేటటువంటిది కట్టవచ్చు. వ్యక్తి యొక్క తీరు ఏ విధమైనటువంటి విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాల్ని తెలియచేసేటటువంటి ఏంటిది అంటే సహనం, త్యాగం, అహింస. ఏంటి అంటే తెలియచేసే మనకి ఒకటి ఏమో సహనం, రెండవది ఏంటిది? త్యాగం, మూడవది ఏంటిది? అహింస. మరి ఈ 3 అంశాల ద్వారా, ఈ మూడింటి ద్వారా ఎవరి యొక్క వ్యక్తి యొక్క సంస్కారానికి విలువ అనేటటువంటిది కట్టవచ్చు అని ఎవరు చెబుతూ? డాక్టర్ రావి భారతి గారు చెబుతూ ఏం చెప్తుందో చూడండి. మొట్టమొదటి ఏంటిది? సహనం. మరి సహనం అంటే ఏంది? సహనం అనగానే అర్థాన్ని ఏ విధమైనటువంటి విధంగా తెలియచేస్తాం? ఓర్పు అంటాం. ఓర్పు అనేటటువంటిది సహనానికి అర్థం. మరి ఈ సహనం అంటే ఏం చెప్పిందో చూడండి. ఎట్టి వానికి వాని సహనం, ఎట్టి వానికి వాని సహనం, బట్టి విలువలు రెమ్మవేయును, సహనమే సంస్కృతి, యటనవచస్సు అక్షర లక్ష సేయును అంటుంది. ఇది ఎట్టి వానికి
వాని సహనం అంటే అతనిలో ఉన్నటువంటి ఓర్పు, ఎటువంటి వానికి అటువంటి ఓర్పు అనేటటువంటిదే ఉంటూ ఉంటుంది. మరి అటువంటి సహనమును బట్టి, ఎవరిలో ఉండేటటువంటి దాన్ని బట్టి విలువలు అనేటటువంటిది రెమ్మవేయును, విలువలు అనేటటువంటి రెమ్మ వేస్తూ ఉంటాయట. అంటే విలువలు అనేటటువంటివి శాఖోపశాఖలుగా పెరగడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి నా విలువ నేనున్నాను ఇక్కడ, మరి నా యొక్క వ్యక్తిత్వం అనేటటువంటి దాన్ని బట్టే నా యొక్క విలువలు అనేటటువంటి ఏమవుతూ ఉంటాయంటే శాఖోపశాఖలుగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఎటువంటి వాని బట్టి అటువంటి విధంగానే ఏమవుతూ ఉంటుంది, సహనం అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సహనమే సంస్కృతి అటనవచ్చస్సు అక్షర లక్ష్యసేయును మరి అని ఆ విధంగా పలికేటటువంటి పలుకులే ఏం చేస్తాయట, అక్షరాలు అనేటటువంటివి అక్షరాల లక్షల విలువలు అనేటటువంటివి చేస్తాయట. అక్షర లక్ష విలువ అనేటటువంటిది చేయును అని తెలియచేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఎలా ఉంటే అలానే మంచి అనేటటువంటి చేస్తే మంచి అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అది శాఖోపశాఖలుగా పెరగడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మనం ఏ విధంగా సంస్కృతి అని పలికేటటువంటి పలుకులు అనేటటువంటివి అక్షర లక్షల విలువలు అనేటటువంటి చేస్తాయి అని తెలియచేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఇక్కడ ఈ సహనం అనేటటువంటిది కూడా వ్యక్తి యొక్క విలువలు అనేటటువంటివి తెలియచేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. వ్యక్తి యొక్క విలువలు అనేటటువంటివి సంస్కారానికి వెల అనేటటువంటిది కట్టడానికి ఒక అంశం ఏంది అంటే ఇక్కడ ఏంటిది, సహనము అనేటటువంటిది. రెండవది ఏంటిది, త్యాగం. త్యాగులకు సంతృప్తి లోకహితముకై బలి అగుటలోని కపురమునకు దైన్వ సన్నిధి కరిగిపోవుటలోని ధన్యత. అంటే ఇక్కడ మనిషి అనేటటువంటి వాడున్నాడు, మన త్యాగం అనేటటువంటిది చేయాలి అనుకునేటటువంటి వానికి ఎప్పుడు సంతృప్తి కలుగుతూ ఉంటుంది, దేనికో తనకి లోకహితమునకై, లోకంలో ఉండేటటువంటి వారి కోసానికి మంచి అనేటటువంటిది చేయడానికి తనకు తాని బలి అగుటలోనే ఏముంటుంది, త్యాగం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది లోకహితం కోసానికి. మరి ఆ విధమైనటువంటి విధంగా ఒక వ్యక్తి యొక్క సంస్కారానికి వెల అనేటటువంటిది కట్టేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. కర్పూరమున దైవ సన్నిధి కరిగిపోవుటలోనే ధన్యత. కర్పూరం ఉంది, ఎక్కడ దేవ సన్నిధిలోకి వెళ్ళి కర్పూరం అనేటటువంటిది వెలిగించి దేవుని ముందు ఆరతి అనేటటువంటిది ఇస్తూ ఉంటాం. ఆ విధంగా కరిగిపోవుటలోనే ఏముంటుంది, ధన్యత అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అని కవి ఇక్కడ తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. ఆ విధంగా కూడా ఎవరి యొక్క వ్యక్తి యొక్క సంస్కారానికి వెలకట్టడానికి ఉపయోగించేటటువంటి మరొక అంశం ఏంటి అంటే త్యాగం. అంటే ఇతరుల కోసానికి తనను తాను అర్పించుకోవడమే ఇక్కడ ఏమవుతూ ఉంటుంది అంటే త్యాగం అనేటటువంటిది అవుతూ ఉంటుంది. మరి మూడోది ఏంటిది, అహింస. అహింస అంటే తెలుసు కదా, గాంధీజీనేమో హింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తేవాలి అంటే ఎవరు, అతివాదులు మితవాదులు ఉన్నారు. మళ్ళీ అందులో ఒక రకం ఏ విధమైనటువంటి విధంగా ఉన్నారు మన అందరూ తెలుసు. అహింసా మార్గం. అహింస అంటే ఇక్కడ ఏంది, కత్తి ఒక్కటే వీర చిహ్నము కాదు సుమి, ధర్మవీరుని గుండె ముందర పెనుతుపాకి గుండు సైతం బెండుపోవును. కత్తి ఒకటే వీర చిహ్నము కాదు సుమి, వీర చిహ్నం మాత్రం కాదు సుమా. కత్తి ఒక్కటే వీరత్వానికి గుర్తు అవుతూ ఉంటుంది అంటే గుర్తు కాదు సుమా. ధర్మవీరుని గుండె ముందు పెనుతుపాకి గుండు సైతం బెండుపోవును. ధర్మ మార్గంలో వెళ్ళేటటువంటి ఒక వీరుని ముందు అక్కడ ఉండేటటువంటి ఒక వ్యక్తి తుపాకీ అనేటటువంటిది పేల్చాడనుకోండి, పేల్చినప్పుడు దాంట్లో నుండి వచ్చేటటువంటి ఆ గుండు అనేటటువంటిది బెండుపోవును. బెండు అంటే ఏంది, అతని నిలబడితే అతని పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అట, ఎక్కడి నుంచి పక్క నుంచి పోతూ ఉంటుంది అట. ఆ విధంగా పోతూ ఉంటుంది అని ఇక్కడ రచయిత్రి తెలియచేయడం జరిగింది. వీటిని బట్టి ఎవరి యొక్క విలువల్ని, ఒక వ్యక్తి యొక్క సంస్కారానికి మనం ఏం కట్టవచ్చు అంటే వెల అనేటటువంటిది కట్టవచ్చు అని ఇక్కడ మనం తెలియచేయవచ్చు. అయితే మన మానవతా దృక్పథం గల ఒక వ్యక్తి ఎంత సంస్కారవంతుడు అయినా, అంటే మానవతా దృక్పథం అంటే దృక్పథం అన్నాడు అంటే మానవతం అనేటటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి ఒక వ్యక్తి ఎంత సంస్కారవంతుడు అయినా, ఎన్ని విలువల్ని అంటిపెట్టుకొని జీవించినా కేవలం తన కోసం మాత్రమే తాను జీవించలేడు. తన కోసం మాత్రం తాను జీవించగలుగుతాడంటే ఎంతసేపటికి అతనిలో ఉండేటటువంటిది ఏంటి, సహనం, త్యాగం, అహింస అనేటటువంటి ఉంటాయి. మరి అటువంటి వ్యక్తి ఇక్కడ వాడు సంస్కారవంతుడే, ఎన్నో విలువలు అంటిపెట్టుకొని జీవించినా సరే
మరి కేవలం తన కోసం మాత్రం తాను జీవించగలుగుతాడంటే జీవించలేడు. ఎంతసేపటికి ఇతరుల కోసానికి పోరాడాలి అనేటటువంటి తపన అనేటటువంటిది మానవత కలిగినటువంటి వాళ్ళలో ఉంటూ ఉంటుంది. మరి తను అలవరుచుకున్న సంస్కారం యొక్క ప్రమాణాన్ని అనుసరించి కొన్ని సామూహిక మానవతా విలువల కోసం, ఆశయాల కోసం తపన పడుతూ ఉంటాడు. దేనికోసానికయా తపన పడుతూ ఉంటాడు సంస్కారవంతుడు అంటే? మానవతా విలువల కోసానికి, ఆశయాల కోసానికి తపన పడుతూ ఉంటాడు. లోకంలో మానవతను పెంపొందించాలి. ఆశయం ఏంది? ఒక ఆశయానికి కట్టుబడి ఉన్నాం. మరి కట్టుబడి ఉన్నటువంటి ఆశయాన్ని నెరవేర్చాలి, లోకంలో ఉండేటటువంటి వారందరికీ కూడా మంచి చేయాలి అనేటటువంటి ఆశయాల కోసం ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మానవత కలిగినటువంటి వాడు తపన పడుతూనే ఉంటాడు. ఆ విధమైనటువంటి మార్గంలోనే ముందుకు వెళుతూ ఉంటాడు. మానవతను కాపాడి సంస్కారవంతునిగా లోకంలో కీర్తి గట్టించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి దానికోసానికి ఏం చేస్తాడు అంటే నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ అలసత్వం అనేటటువంటిది ఉంటుందా అంటే అలసత్వం అనేటటువంటిది ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో అతనికి కావలసినటువంటి నైతిక బలాన్ని సంఘం తప్పకుండా సమకూర్చాలి. ఎవరు ఇవ్వాలండి నైతిక బలం? సంఘం ఇవ్వాలి. సంఘం అంటే ఎవరు? సమాజం అంటే ఎవరు? మనం ఏం చేయాలి? మై హూనా, నేనున్నాను, నువ్వు ముందుగా వెనకాల మేమందరం కూడా ఉంటాము అని ఒక ధైర్యం అనేటటువంటిది కల్పించినప్పుడు తను ముందుకు వెళ్ళగలిగే అవకాశం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. ఎవరయ్యా అతనికి బలాన్ని సమకూర్చవలసింది ఎవరు అంటే సంఘం. అతడెప్పుడు ఒంటరివాడు కాదు అంటాడు కవి. ఎవరు? సంస్కారవంతుడు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు, అతని వెనకాల సమాజం మొత్తం కూడా ఉంటుంది అని ఎవరు తెలియచేయడం జరిగింది అంటే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. నీతి కొరకు, నిజం కొరకు నిలిచే వ్యక్తిని మంచిని కొలిచే శక్తిని సంఘం కోటి గొంతులెత్తి అభినతిస్తుంది, కొండంత బలమును అందిస్తుంది అంటూ సంఘ సంక్షేమం కోసం జీవితాన్ని వెచ్చించే వ్యక్తిని సంఘం ఎప్పుడు మోసగించదనే విశ్వాసాన్ని ఎవరు ప్రకటించారు అంటే కవి ప్రకటించడం జరిగింది. దేనికోసానికేట? నీతి కోసానికి, నిజం కోసానికి. ఎవరు? ఒక వ్యక్తి నిలిచాడు అనుకో, ఏం చేస్తూ ఉంటుంది ఆ వ్యక్తిని సంఘం ఎప్పుడు కూడా మోసం అనేటటువంటి చేయదు. మోసం చేస్తుందా నీతిగా ఉండేటటువంటి వానికి అంటే మోసం అనేటటువంటిది చేయదు అనేటటువంటి నమ్మకాన్ని ఇక్కడ ఎవరు ప్రకటించారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రకటించడం ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి విషయం. థ్యాంక్ యూ. గడిచిన తరగతిలో మానవత అంటే ఒక వ్యక్తి యొక్క సంస్కారానికి వెలకట్టవచ్చునని చెబుతూ ఏం తెలియచేశాడు అనేటటువంటిది మనం చూడండి. ఇక్కడ నరహంతకుల గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అంటే నరహంతకులైనటువంటి వారికి మానవత అనేటటువంటిది ఉంటుందా ఉండదా అనేటటువంటి విషయాల్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనకి చరిత్రలో కనబడేటటువంటి అంశాలండి. మన ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. మనం చరిత్ర పుటలను ఒకసారి తిరిగేస్తే ఏంటి అట? చరిత్ర పుటలు అంటే ఇక్కడ ఏంటి అంటే పేజీలు. పుటలు అంటే ఇక్కడ ఏంటండి? పేజీలు. అంటే ఒకసారి చరిత్రకు సంబంధించినటువంటి కాగితాల అన్నిటిని కూడా తిరగేస్తే అంటే చదివితే ఎక్కడ ఏ ఉద్యమం చెలరేగినా, ఎక్కడ ఏ విప్లవాగ్నులు రజ్వరిల్లినా, మానవతను అణచడానికి చేసిన ప్రయత్నం యొక్క పరిణామాలే అని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఏంటిదా మనం తెలుసుకునేటటువంటిది? చరిత్ర పుటల్ని తిరిగేస్తే అంటే ఏ ఉద్యమం అనేటటువంటిది ఎక్కువైనా సరే, ఎక్కడ ఏ విధమైనటువంటి విప్లవము అనేటటువంటి అగ్ని, విప్లవం అంటే తెలుసు కదా, ఎక్కువగా పెట్టరేగడం, మన విప్లవాగ్నులు అనేటటువంటివి ప్రజ్వరిల్లడం అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రకాశిస్తే దేనికి సంబంధించింది అట? దేన్ని అణచడానికి? మానవతను అణచడానికి చేసినటువంటి పరిణామాలు అంటే మార్పులు అనేటటువంటివి మనకు కనబడుతూ ఉంటాయి. అంటే మానవతావాదుల్ని ఎంతసేపటికి అణిచేసేటువంటి ప్రయత్నం చేయడం, అణిచేటటువంటి ప్రయత్నం అనేటటువంటిదే దేని యొక్క ఉద్దేశం అంటే దేని యొక్క ఉద్దేశం? ఉద్యమాల యొక్క ఉద్దేశం అని ఇక్కడ మనం గమనించవచ్చు. మన ఉదాహరణకి అమెరికన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం, ప్రపంచ యుద్ధాలు, మన జాతీయ స్వాతంత్రోద్యమం, తెలంగాణ విముక్తి పోరాటం, ఇవన్నీ కూడా మానవతా పరిరక్షణ మహాప్రస్థానానికి ఇవన్నీ కూడా చిహ్నాలుగా తెలియచేయవచ్చు.
ఏ జరిగినా కానీ దేన్ని అణచడానికి చేసినటువంటి ప్రయత్నాలే కనబడ్డాయి, మంచిని అణచడానికే చేసినటువంటి ప్రయత్నాలు. మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, రష్యన్ విప్లవం కావచ్చు, ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, ప్రపంచ యుద్ధాలు కావచ్చు, తెలంగాణ విముక్తి పోరాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా మానవతను అణచడానికి చేసినటువంటి పరిణామాలుగానే గమనించవచ్చు. మరి ప్రగతిశీల కవితా రచనకు ఇవి మనకి ముడి సామాగ్రి. ఇవన్నీ కూడా ప్రగతిశీల కవిత రచనకి ఇవన్నీ కూడా మనకేంది అంటే ఇవన్నీ కూడా సరుకులు, ముడి సరుకులుగా తెలియచేయవచ్చు. ఏవి పైన చెప్పబడినటువంటి ఈ అంశాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ, నరభోక్తలు మానవతను నంజుకు తింటున్నప్పుడు, పరశక్తులు స్వఛాతిపై విరుచుకు పడుతున్నప్పుడు, కత్తులతో పాటు పైకి సుత్తెలెత్తి పట్టించే అడుగులతో పాటు పదును కొడవళ్లను కదిలించే నాగళ్లను రోకళ్లను నడిపించే నౌకర్లను పాలేర్లను ఉరిమించే తిరుగుబాటులో కవితాస్వర ముద్రికలున్నవి అని అద్భుతమైనటువంటి విధంగా కవి ఇక్కడ తెలియచేయడం జరిగింది. మరి ఇక్కడ నరభోక్తలు మానవతను నంజుకు తింటున్నప్పుడు, మరి ఇక్కడ నరభోక్తలు అంటే ఇక్కడ ఎవరు? మానవులను బాధ పెట్టేటటువంటి వారు. చూడండి, నరభోక్తలు దేనియట? మానవతను నంచుకు తింటున్నప్పుడు. మానవత్వం అనేటటువంటి దాన్ని ఏం చేస్తున్నారు? లేకుండా చేయడం, అంటే మంచి అనేటటువంటిది పైకి రాకుండా ఉండాలి. మన ఇక్కడ నరభోక్తలుగా పిలువబడేటటువంటి వాళ్ళు ఎవరంటే లూయిలు, జార్లు, ఫాసిస్టులు, హిట్లర్, మన వీళ్ళంతా కూడా సామ్రాజ్యవాదులు అయినటువంటి వాళ్ళు. మానవత అనేటటువంటి లోకంలో ఉండేటటువంటి విధంగా చూసారంటే చూడలేదు, మానవతను మొత్తం కూడా ఏం చేశారట? లేకుండా చేయడం, నంజుకొతే తినడం, బాధ పెట్టడం అనేటటువంటిది జరిగింది. పరశక్తులు స్వజాతిపై విరుచుకు పడుతున్నప్పుడు, పరశక్తులు అంటే ఇక్కడ ఎవరు? మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా, అంటే విదేశీయులు అయినటువంటి వాళ్ళు. మన విదేశీయులు అయినటువంటి వాళ్ళు స్వదేశీయుల పైన విరుచుకు పడుతున్న వేళ పడుతున్నటువంటి ఆ సమయంలో ఏం చేశారట? కత్తులతో పాటు పైకి సుత్తెలెత్తి పట్టించే అడుగులతో పాటు పడుదును కొడవళ్లను పడిపించే నాగళ్లను రోకళ్లను నడిపించే నౌకర్లను పాలేళ్లను ఉరిమించే తిరుగుబాటులో కవితాస్వర ముద్రికలు ఉన్నవి. అని ఎదట రైతులైనటువంటి వాళ్ళు, కార్మికులైనటువంటి వాళ్ళు, కర్షకులు అయినటువంటి వాళ్ళు అందరూ ఒక్కొక్క రకమైనటువంటి విధంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరిగింది. అంటే ఇక్కడ కార్మికులు, శ్రామికులు, కర్షకుల యొక్క లోక కళ్యాణాన్ని ఇక్కడ ఎవరు ఆశిస్తూ ఉన్నారు అంటే కవి ఆశిస్తూ ఉన్నాడు. లోకంలో ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి విధంగా ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండాలి. లోక కళ్యాణం కోసం ఎవరు ఆశించారు ఇక్కడ అంటే కవి ఆశించడం అనేటటువంటి జరిగింది. కవి ఆశించింది జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయంటే అవి పుస్తకాలకు మాత్రమే పరిమితం అవుతాయి, కానీ బయటికి వచ్చేసరికి ఎక్కడ చూసినా కానీ విప్లవాగ్నులు అనేటటువంటివి వెలుగొందుతూనే ఉన్నాయి. చూసిన విప్లవము అనేది అగ్ని అనేటటువంటిది ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి. ఎగిసిపడినప్పుడు మానవత అనేటటువంటిది ఏమవుతూ ఉంటుంది అంటే అట్టడుగు స్థాయికి తొక్కబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకు జరిగినటువంటి తెలంగాణ విముక్తి పోరాటం కూడా ఉదాహరణగా మనం తీసుకునవచ్చు, ఆలోచించి కనుక చూస్తూ ఉంటే. మనకి అవి ఆశించింది జరగాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం అందరం కూడా కోరుకోవడంలో తప్పనేటటువంటిది ఏది కూడా లేదు. మన చరిత్రలో ప్రజల తిరుగుబాట్లను క్రూరంగా అణచడానికి ప్రయత్నించిన లూయిలు, జార్లు, ఫాసిస్ట్, హిట్లర్, సామ్రాజ్యవాదులు అయిన ఆంగ్లేయులు వీళ్ళంతా నరభోక్తలే. ఎందుకంట చరిత్రలో ప్రజల యొక్క తిరుగుబాట్లను క్రూరంగా అణచడానికి ప్రయత్నించారు వీళ్ళందరూ కూడా. అంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తే మనం కూడా తిరుగుబాటు అనేటటువంటిది చేశాం. మనం కూడా స్వాతంత్రోద్యమం అనేటటువంటిది కొనసాగించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేశారు? మనందరినీ కూడా అణిచివేసేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా ఎవరు అంటే లూయిలు అయినటువంటి వాళ్ళు, జార్లు, ఫాసిస్టులు, సామ్రాజ్యవాదులు అయినటువంటి ఆంగ్లేయులు, హిట్లర్ మొదలగైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే నరభోక్తలే. అంటే మానవులైనటువంటి వారి అందరినీ బాధ పెట్టినటువంటి వాళ్ళగా వీళ్ళ అందరినీ తెలియచేయవచ్చు. వాళ్ళలో మానవత అనేటటువంటిది ఉందా అంటే మానవత అనేటటువంటిది వాళ్ళలో ఉండదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ చరిత్రలో ఏ విధంగా నిలబడ్డారు నేడు కూడా వాళ్ళు అంటే నరభోక్తలుగానే, మానవుల్ని బాధ పెట్టినటువంటి వాళ్ళుగానే చరిత్రలో నిలబడడం అనేటటువంటిది జరిగింది. మరి మానవత్వాన్ని నంజుక తిని నరరూప రాక్షసులు ఎవరు? హిట్లర్, తర్వాత వచ్చేసి ఫాసిస్టులు, లూయిలు, జార్లు, సామ్రాజ్యవాదులు అయినటువంటి ఆంగ్లేయులు వీళ్ళంతా కూడా ఏ విధమైనటువంటి వాళ్ళు అట? నరరూప రాక్షసులు అయినటువంటి వాళ్ళు. అయితే
ఒక బంతిని ఎంత బలంతో నేలకు కొడితే అంత ఉవ్వెత్తున పైకి లేస్తుంది. మనం బంతిని తీసుకున్నాం, నేలకు చిన్నగా వేసామనుకోండి, చిన్నగా పైకి లేస్తూ ఉంటుంది, కొంచెం మాత్రమే. అదే మనకు ఉండేటటువంటి బలాన్ని మొత్తం కూడా ఉపయోగించి ఆ బంతిని నేలకేసి కొట్టామనుకోండి, ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగిసి పడుతూ ఉంటుంది బాల్ అనేటటువంటిది బంతి. అయితే ఉద్యమాల స్వభావం కూడా అలాంటిదే. ఉద్యమాల స్వభావం కూడా ఏ విధమైనటువంటిది, మనం ఎంత ఎక్కువ చేస్తే అంత పైకి లేస్తూ ఉంటుంది. అది దేని యొక్క స్వభావం అంటే ఉద్యమాల యొక్క స్వభావము. మరి దీనికి ఒక కథ చెప్పాడు ఇక్కడ. అనగనగా ఒక రాజు అన్న కథ మనకు ఆ వైనాన్ని, ఆ విధానాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఏమి ఇష్టం లేదు అంటే పచ్చదనము అంటే నచ్చదు. మరి నచ్చనటువంటి ఆ రాజు ఏం చేశాడట, అసహ్యం. పచ్చదనం అంటే ఆ రాజుకు పరమ అసహ్యం. నవ్వుతూ ఉన్నటువంటి చిగుళ్ళను ఏం చేశాడట, పెరికించాడు. లేకుండా చెట్లన్నీ కూడా కొట్టేయించాడు. రాజ్యంలో ఎక్కడ కూడా చెట్టు అనేటటువంటిదే ఉండకూడదు అనేటటువంటిది ఇక్కడ ఎవరి అభిప్రాయం అంటే ఆ రాజు యొక్క అభిప్రాయం. ఎక్కడ కూడా ఎవరు కూడా చెట్లను నాటొద్దు, చెట్టును అనే పదమే ఉండొద్దు, చెట్లను నిషేధించాడు. రాజ్యాన్ని బీడుగా మార్చాడు. ఎక్కడ చెట్టు లేదు, పచ్చదనం లేదు. మార్చి ఏం చేశాడట, బీడుగా మార్చి హాయిగా రాజభవనంలో ఉండి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. తెల్లవారిన తర్వాత గవాక్షం అంటే తెలుసు కదా, ఆ కిటికీ అనుకోండి. మరి ఆ కిటికీ నుండి పచ్చని చెట్టు తిరిగి పక్క నవ్వింది. ఎవరు రాజు చూశాడు, పచ్చని చెట్టు ఇట్టే దిగింది. రాజు యొక్క కళ్ళు ఏం చేశాయి, పచ్చదనం అంటే అసహ్యం కదా. అసహ్యమైనటువంటి ఆ రాజు ఆ చెట్టు మీద నిప్పులు కురిపించాడు, బుసలు కొట్టాడు. పచ్చదనం యొక్క గుండెల మీద బాకుతో పొడిచాడు. బాకు అంటే తెలుసు కదా, కత్తితో ఇట్ అని చెట్టు అనేటటువంటి దాన్ని లేకుండా చేశాడు. మరి ఆ పచ్చని చెట్టు సహనానికి పరాకాష్ట అయ్యింది. సహనానికి ఏమైపోయింది, ఒక రూపంగా మారిపోయింది. మరి పచ్చదనం అనేటటువంటిది ఎర్రగా మారిపోయింది. నెత్తుటి కన్నీళ్ళు కురిసింది. నెత్తుటి లాంటి కన్నీళ్లను కురిపించింది ఆ చెట్టు. నవ విప్లవ విరాట్గా విజృంభించి ఆ పాపాల భూపాలుని పాతాళానికి విసిరి కొట్టింది. ఇది కథ, ఇది కథ కాదు. ఇది కథ అంటున్నాడు, ఇది కథ కాదు అంటున్నాడు. మన విప్లవ విరాట్గా విజృంభించి ఆ పాపాల భూపాలుని అంటే ఇక్కడ ఎవరు, రాజు. ఆ రాజును ఏం చేసింది పాతాళానికి విసిరి వేసింది. మరి ఇది కథ, ఇది కథ కాదు అంటే చూడండి, స్వభావం అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క స్వభావం ఏ విధమైనటువంటి విధంగా ఉంటుంది. కనీసం దాని మీద దయ, దాక్షణ్యం అనేటటువంటిది లేకపోవడం, అది మనకు ప్రాణవాయువుని ఇస్తుంది. అది లేకపోతే మానవుని యొక్క మనుగడ అనేటటువంటి లేదు అనేటటువంటి ఒక ఆలోచన. అట్లాంటి వాళ్ళు లోకంలో కూడా మనకి తారసపడుతూనే ఉంటూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఒక కథ ద్వారా రచయిత తెలియచేయడం అనేటటువంటి జరిగింది. మన చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి యథార్థమైనటువంటి విషయం. మన ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన ప్రజా ఉద్యమాలకు ఈ కథను ప్రతీకగా తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభించినటువంటి ప్రజా ఉద్యమాలకు ఏదయ్యా ఒక కథ అంటే అనగనగా ఒక రాజు అనేటటువంటి కథ అండి. ప్రతీకగా గ్రహించిన ప్రత్యేకించి మహత్తర తెలంగాణ విముక్తి పోరాటానికి దేని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ కథ ద్వారా విప్లవ పంథ అంటే ఇక్కడ విప్లవ మార్గం యొక్క మూల సూత్రాన్ని 3 ముక్కలుగా విప్పి చెప్పిన తెలంగాణ మేటి కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మన విప్లవ మార్గం యొక్క మూల సూత్రాన్ని ఎన్ని ముక్కలు చెప్పాడట, 3 విషయాల్లో చెప్పినటువంటి మేటి కవి, గొప్ప కవి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి ఈ నారాయణ రెడ్డి గారు ఏ విధమైనటువంటి వాడు అంటే ఈ కవి శాంతి ప్రియుడు. ఏ విధమైనటువంటి వాడు శాంతి ప్రియుడు అయినటువంటి వాడు. ఏ విధమైనటువంటి వాడు కవి, శాంతి ప్రియుడు. ఏ ప్రియుడు అండి, శాంతి ప్రియుడు. ఎవరు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఏం కోరుకుంటారు, శాంతి అనేటటువంటి దాన్ని ఇష్టం. శాంతి అంటే మన మానవతా పునాదులపైన ప్రపంచ శాంత సౌధం నిర్మితమవుతుందని ఆయన నమ్మకం. మన కవి యొక్క నమ్మకం ఏంటిది, మానవతా పునాదులపైన, మానవత అనేటటువంటి ఈ పునాదులపైన ఏది ప్రపంచ శాంతి సౌధం
ప్రపంచ శాంతి సౌధం. శాంతి అనేటటువంటి సౌధం, శాంతి అనే సౌధం. సౌధం అంటే ఇక్కడ ఏంటండి, భవనం అనేటటువంటిది నిర్మితమవుతుంది. ఈ మానవత అనేటటువంటిది ఉంటే ప్రపంచం మొత్తం కూడా శాంతి అనేటటువంటి దాన్ని కలిగి ఉంటుంది అని అనేటటువంటి నమ్మకం కలిగినటువంటి కవి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. వసుదైక కుటుంబ భావనే ఆ సౌధానికి శిఖరం. ఈ సౌధం ఉన్న భవనానికి శిఖరం ఏంటిది అట? ఏంటిదండి? వసుదైక కుటుంబం అంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఒకటే అనేటటువంటి భావన. అలాంటప్పుడు మానవత అనేటటువంటిది ఉంటే లోకంలో అందరూ కూడా సమానమైనటువంటి భావన కలుగుతుందా? కలగదా? అందరూ ఒకే కుటుంబం అనేటటువంటి భావన కలుగుతుంది అనేటటువంటిది ఇక్కడ ఎవరి యొక్క నమ్మకం అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క నమ్మకం. ప్రపంచ శాంతి సౌధం మీద శాంతి సౌధం నిర్మితమవుతుంది ఆయన నమ్మకం. వసుదైక కుటుంబమే ఎవరి యొక్క భావన అంటే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి యొక్క భావన. మన జరిగేటటువంటి పని అంటే ఇలాంటి నరరూప రాక్షసులు ఉన్నంతకాలం ఇవి జరిగేటటువంటి పని మాత్రం కాదు. ఆలోచించి కనుక చూస్తే మన ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. సమత నా తల్లి, సౌహార్ద్రం నా తండ్రి, అనాది నా జననం, అనంతం నా పయనం, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు. సమత నా తల్లి, సమానత్వమే అంటే లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సమానమే అనేటటువంటి భావన. అంటే ఇక్కడ ఏంది? సమత నా తల్లి. నా తల్లి ఏ విధమైనటువంటిది? సమానమైనటువంటి భారతమాత అందరికీ తల్లియా కాదు. సౌహార్ద్రం నా తండ్రి, స్నేహం అనేటటువంటిది ఎవరు అంటే నా యొక్క తండ్రి. అనాది జననం, లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నా పుట్టుకకు నా జననం. అనంతం నా పయనం, నా ప్రయాణం ఏంటిది? అనంతం, ఎక్కడికో, ఈ లోకం మొత్తం కూడా నా ఊరు. నా పేరు ఏంటిది అంటే శాంతి నా పేరు. నా పేరేం పేరు? శాంతి అన్నటువంటి కవి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సమానత్వము నా తల్లి, నా తండ్రి స్నేహము, నా జననము అనాది, నా పయనం అనంతం, నా ఊరు విశ్వం, నా పేరు శాంతి అన్నటువంటి కవి ఎవరు ఇక్కడ? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. స్వార్థం, సామ్రాజ్యవాదం, యుద్ధ పిపాస, ద్వేషం, మతమౌఢ్యం, వర్ణ వర్గ తారతమ్యం ఇవి శాంతి కపోతిని కబలించే దుష్ట శక్తులు. శాంతిని మొత్తం కూడా కబలించేటటువంటి దుష్టశక్తులు ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఏంటిది అంటే స్వార్థం అనేటటువంటిది. స్వార్థం అంటే ఇక్కడ ఏంది? నేను అనేటటువంటి భావన. సామ్రాజ్య దాహం ఏంది? ఎంత సామ్రాజ్యం అనేటటువంటి దాన్ని ఎలా ఒక ప్రాంతం పోయింది ఇంకో ప్రాంతం కాదు, ప్రపంచాన్ని మొత్తం కూడా ఏలాలి. ప్రపంచాన్ని ఏలిన తర్వాత కూడా పై లోకాలని కింది లోకాలని మొత్తం కూడా నేనే ఏలాలి అనేటటువంటి ఆకాంక్ష, కోరిక అనేటటువంటిది సామ్రాజ్య దాహం. ఎంత ఆక్రమించినా కానీ ఇంకా సరిపోదు అనేటటువంటి ఇవన్నీ కూడా దేనికి? మనలో ఉండేటటువంటి శాంతిని లేకుండా చేయడానికి ఉండేటటువంటి దుష్టశక్తిగా దేన్ని తెలియచేయవచ్చు అంటే స్వార్థాన్ని తెలియచేయవచ్చు, సామ్రాజ్య దాహాన్ని తెలియచేయవచ్చు, యుద్ధ కోరికల్ని తెలియచేయవచ్చు, ద్వేషాన్ని, మతమౌఢ్యాన్ని, వర్ణాల్ని, వర్గాలు ఇవన్నీ కూడా శాంతి కపోతిని కబలించేటటువంటి దుష్ట శక్తులు. ఇవన్నీ కూడా స్వార్థం అనేటటువంటిది, సామ్రాజ్య దాహం అనేటటువంటి ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే అనగార్చేటటువంటి విధంగా చేసే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది కవి యొక్క భావనగా మనం తెలియచేయవచ్చు. నలుపు తెలుపు రంగులతో నరులకు వెలకట్టినప్పుడు, మతమౌఢ్యం తక్కెడలో మతుల విలువ తూచినప్పుడు, అణుబాంబుల పిడికిట్లో అఖిలావనిని నదిమినప్పుడు, శ్రమజీవుల మేధావుల సంఘటించి సమవాదుల యువయోధుల ప్రతిఘటించి సాగించే గమనంలో, శాంతిప్రియ సమనంలో మానవతావాది కవిత మహోద్యమ స్పృహ ఉన్నది. చూడండి ఏం చెప్తున్నాడు, ఎంత అద్భుతమైనటువంటి విధంగా. నలుపు తెలుపు రంగులతో నరులకు వెలకట్టినప్పుడు, లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వాడు తెల్లవాడు వీడు నల్లవాడు అనేటటువంటిది ఏం చేస్తున్నాం? తేడా విలువ అనేటటువంటిది కడుతూ ఉన్నాం. మతమౌఢ్యము తక్కెడలో మతుల విలువ తూచినప్పుడు, దేంట్లో మనం తక్కెడ అంటే తెచ్చు కదా తరాజులో ఏం చేస్తున్నాం? మతుల యొక్క విలువ అనేటటువంటిది ఏం చేస్తున్నాం? ఇది ఇంది వాడంతా వీడింత అని ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ తక్కువ అనేటటువంటి భావాల్ని మనం చూపించినప్పుడు, అణుబాంబుల పిడికిట్లో అఖిలావని అదిమినప్పుడు ఉంది హిరోషిమా నాగసాకి. ఎక్కడ? జపాన్పై అమెరికా అణుబాంబు ప్రయోగం అనేటటువంటిది చేసినటువంటి అంశాలు. శ్రమజీవులు మేధావులు సంఘటించి సమవాదుల యువయోధుల ప్రతిఘటించి సాగించే గమనంలో, శాంతిప్రియ సమరంలో మానవతావాది కవిత మహోద్యమ స్పృహ ఉన్నది. వీటన్నిటిలో కూడా ఏది ఉంది అట? మానవతావాద కవితా స్పృహ అనేటటువంటిది దీంట్లో మనకు దర్శనం అనేటటువంటిది ఇస్తుంది అని ఎవరు తెలియజేశారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలియచేయడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. థ్యాంక్ యూ.
గడిచిన తరగతిలో డాక్టర్ సి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో చివరికి అంటే లోకంలో ఉండేటటువంటి శ్రమజీవులు అయినటువంటి వాళ్ళు, మేధావులు అయినటువంటి వారు, యువవీరులు అయినటువంటి వాళ్ళు, మన వీళ్ళు అందరూ కలిసి ప్రతిఘటిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి దారిలో జరిపేటటువంటి ఈ సమరంలో శాంతి ప్రియత్వము అనేటటువంటిది, మానవతావాద కవిత్వము అనేటటువంటిది, ఉద్యమం యొక్క స్పృహ అనేటటువంటిది ఉంది అని కవి తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. మన పైన చెప్పబడినటువంటి ఈ పైఖండిక భాగం ప్రపంచ ఉద్యమాల చరిత్రను పుట్టింది. ప్రపంచ చరిత్రలో ఏంటంటే ప్రపంచ ఉద్యమాల చరిత్రను పుట్టింది. మన మొదటి 2 పంక్తుల ద్వారా, అంటే మొదటి 2 పంక్తులు అంటే ఇక్కడ నలుపు తెలుపు రంగులతో నరులకు వెలకట్టినప్పుడు, అంటే ఇక్కడ నలుపు తెలుపు రంగులతో అన్నాడు. అంటే ఇక్కడ దక్షిణాఫ్రికా, అమెరికాలోని నల్లచాతుల తిరుగుబాటును, తర్వాత మన 2 పంక్తుల మతం పేరిట మన ప్రపంచమంతటా జరుగుతున్న మారణ హోమాన్ని కవి మనకు స్ఫురింప చేస్తూ ఉన్నాడు. అంటే జరిగినటువంటి మారణ హోమాల్ని ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనకు తెలిసేటటువంటి విధంగా తెలియచేయడం అనేటటువంటి జరిగింది. మన ఇక్కడ ఏంటంటే 2 పంక్తుల ద్వారా దక్షిణాఫ్రికా, అమెరికాలోని నల్లజాతుల తిరుగుబాటు, తర్వాత మతం పేరిట ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నటువంటి మారణ హోమం అనేటటువంటివన్నిటిని కూడా మనం ఇక్కడ తెలియచేసుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. తర్వాత చెప్తూ ఉంటాడు ఏమని, అణుబాంబుల పిడికిట్లో అఖిలావని అదిమినప్పుడు చెప్తున్నాడు. 1948 సంవత్సరంలో జపాన్పై అమెరికా వేసినటువంటి అణుబాంబు ప్రయోగం వల్ల మరి జరిగినటువంటి ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు. మన ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి ప్రతిస్పందించినటువంటి శ్రామికులు, తర్వాత మేధావి వర్గం, మన ఉండేటటువంటి యువ యోధులు, అంటే యువ వీరులు అయినటువంటి వాళ్ళు, మన వీళ్ళందరూ కూడా జరిపినటువంటి సమర చారిత్రక ఘట్టాన్ని మన కళ్ళ ముందు ఇక్కడ తెలియచేయడం అనేటటువంటి జరిగింది. మన కళ్ళ ముందు ఇవన్నీ కూడా మనకు దర్శనం అనేటటువంటి ఇస్తూ ఉన్నాయి. మరి అలాంటి శాంతిప్రియ సమరమే తన కవితా మహోద్యమానికి ఊపిరి అని ఇక్కడ కవి తెలియచేస్తూ ఉన్నాడు. మన శాంతి సమరానికి, సమర చారిత్రక ఘట్టానికి, మహోద్యమానికి ఏవి కూడా ఇవన్నీ కూడా ఊపిరి అని కవి అంటూ ఉన్నాడు. అంటే లోకంలో జరిగినటువంటి విషయాలు అనేటటువంటివి అందరికీ తెలవాలి. ఇవన్నీ కూడా తెలవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? చరిత్ర పుటల్ని, చరిత్రలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పేజీని తిరిగినప్పుడు జరిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఏ విధంగా కనబడ్డాయి? మానవతను అణిచివేసేటటువంటి అంశాలే మనకి ఎక్కువగా దర్శనం అనేటటువంటి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఎంతసేపటికి ఉన్నటువంటి వాడు లేనటువంటి వాడిని అణిచేటటువంటి ప్రయత్నం చేయడం. ఉదాహరణకి అమెరికా జపాన్పై వేసినటువంటి అణుబాంబు ప్రయోగం ఉదాహరణగా తీసుకోవచ్చు. మనం ఇప్పటికి కూడా పరిసర ప్రాంతాల్లోకి వెళితే గడ్డి కూడా మొలవనటువంటి విధంగా ఆ ప్రాంతాలు అనేటటువంటి మనకి దర్శనమిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఎంతసేపటికి ఉన్నటువంటి వాడు లేనటువంటి వాడిని అణిచేటటువంటి ప్రయత్నాలు చేయడం, మరి అవి మనం గమనించలేదా? ఆలోచించి కనుక చూస్తూ ఉంటే అందుకన్నాడు మహోద్యమానికి ఊపిరి అంటున్నాడు కవి ఇక్కడ. అంతేకాదు క్రమంగా ప్రపంచంలో శాంతి ప్రియుల యొక్క కృషి ఫలితంగా యుద్ధోన్మాద విషజ్వాలలు విరిసిపోయి విశ్వశాంతి అనేటటువంటిది వ్యాపిస్తుంది. ఇలా శాంతి పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని, లేకపోతే ప్రపంచ పురోగతి అనేటటువంటిది కుంటిపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మానవతా పరిరక్షణ కోసం చేపట్టే ఏ ఉద్యమమైనా అత్యంత బలీయమైనదని, దాన్ని అడ్డుకునేటటువంటి శక్తి ఏదీ లేదని ఇక్కడ స్పష్టం చేయడం అనేటటువంటిది జరిగింది. చూడండి, విశ్వమానవత అంటే శాంతి పరిరక్షణ కోసానికి ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటున్నాడు కవి. లేకపోతే ఏమవుతుంది? ప్రపంచం యొక్క అభివృద్ధి అనేటటువంటిది ఏమవుతూ ఉంటుంది అంటే కుంటి పడిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది అని అంటున్నాడు. ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోవడం. మనం ఎక్కడ అభివృద్ధి అక్కడ ఆగిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి ఉద్యమాలు అనేటటువంటివి తప్పనిసరి అని వ్యక్తం చేస్తూ, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మన లోకంలో ఉండేటటువంటి మానవత్వాన్ని పరిరక్షణ కోసం చేపట్టేటటువంటి ఏ ఉద్యమమైనా సరే అది బలీయమైనదని, దాన్ని ఆపేటటువంటి శక్తి అనేటటువంటిది ఎవరికి లేదు అనేటటువంటి విషయాన్ని తేట తెల్లం చేశాడు ఇక్కడ కవి గారు. మనం చూడండి, పరిమళాలనెవడాపును పైరగాలినెవడాపును ఎవడాపును మానవత
రవి రుక్కును కవి వాక్కును అని అద్భుతమైనటువంటి విధంగా కవి తెలియచేయడం జరిగింది. పరిమళాలను ఎవడాపును. మన ఇక్కడ పరిమళం అంటే ఏంది? సువాసన. వచ్చేటటువంటి ఆ వాసనని మనం ఆపగలుగుతామా? సువాసన ఆవు అంటే ఆగుతుందా అంటే ఆగదు, అది ముందుకు వెళుతూనే ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? పైరగాలి నెవడాపును. మని పైరగాలి అనేటటువంటి దాన్ని ఎవడైనా ఆపగలుగుతాడా? ప్రశ్నిస్తూ ఉన్నాడు. వచ్చేటటువంటి గాలిని ఎవరైనా ఆపగలుగుతామా? ఎవడాపును మానవతను ఎవరైనా ఆపగలుగుతారా? రవి రుక్కును కవి వాక్కును. రవి రుక్కు అన్నాడు అంటే ఇక్కడ రవి అంటే ఇక్కడ ఎవరు? సూర్యుడు. ఎవరండి రవి అంటే? సూర్యుడు. రవి రుక్కు అన్నాడు. మరి సూర్యుని యొక్క కాంతిని ఎవరైనా ఆపగలుగుతారా? కవి వాక్కును అంటే కవి యొక్క నోట్లో నుండి వచ్చేటటువంటి మాటల్ని మనం ఆపగలుగుతామా అంటే ఆపేటటువంటి శక్తి అనేటటువంటిది ఎవరికి కూడా లేదు అనేటటువంటి విషయాన్ని దీని ద్వారా స్పష్టంగా ఎవరు తెలియచేశారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలియచేయడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. మన అప్రతిహితంగా ప్రసరించే పరిమళాలని, పైరగాలిని, రవికిరణాలను, కవివాక్కులను ఉపమానాలుగా చెప్పడం వల్ల ఉద్యమం యొక్క తీరుతెన్నులు అనేటటువంటివి, ఉద్యమం యొక్క స్వరూప స్వభావాలు, తర్వాత వచ్చేసి మనకి చాలా మంచిగా అర్థమయ్యేటటువంటి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అంటే ఒక ఉద్యమం అనేటటువంటిది వస్తే దాన్ని ఆపేటటువంటి శక్తి అనేటటువంటిది దేనికి లేదు అనేటటువంటి ఉపమానాల్ని పైరగాలితో, తర్వాత పరిమళాలతో, తర్వాత వచ్చేసి రవి కిరణాలతో మరి ఇది అద్భుతమైనటువంటి ఉపమానాలు తెలియచేయడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. మరి సమైక్యంగా అకుంఠిత దీక్షతో సాగించే మానవత మహాప్రస్థాన మార్గంలో నడుస్తున్న నా కాళ్ళను, పొడుస్తున్న ముళ్ళను, అకుంఠితం నా గమనం అని తన ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను వ్యక్తం చేశాడు ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఎందుకట సమైక్యంగా అకుంఠిత దీక్షతో సాగించే మానవతా మహాప్రస్థాన మార్గంలో మన ఇక్కడ ఏమన్నాడు? అకుంఠితం అన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? అకుంఠితం. మన ఇక్కడ అకుంఠితం అంటే ఇక్కడ అర్థమైంది స్థిరం ఏంది అట? స్థిరంగా అనేటటువంటి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మన అకుంఠిత దీక్షతో స్థిరంగా సాగేటటువంటి ఈ దీక్షలో సాగించే మానవతా మహాప్రస్థాన మార్గంలో ఇక్కడ ఏమన్నాడు? మహాప్రస్థానం. మరి ఇక్కడ మహాప్రస్థానం అంటే అర్థమైంది అంటే గొప్ప ప్రయాణం. మరి కొనసాగించేటటువంటి ఈ ప్రయాణ మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి నా కాళ్ళను, పొడుస్తున్న ముళ్ళు అంటే ఇక్కడ ఏంది? బాధను. మరి ఏది అట? ముళ్ళున్న అకుంఠితం నా గమనం ఏ విధమైనటువంటిది అంటే స్థిరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏదన్నా కానివ్వండి, బాధలు అనేటటువంటివి వచ్చాయి అని నేను ఎక్కడైనా నా నడకను ఆపివేస్తానంటే ఎక్కడ కూడా నా యొక్క నడకను నేను ఆపివేయను, నాది కొనసాగుతూనే ఉంటుంది అనేటటువంటి వాళ్ళు అంటూనే ఉంటారు. పండినటువంటి చెట్టుకు రాళ్ళ దెబ్బలు అనేటటువంటివి తాకడం అనేటటువంటిది సహజమైనటువంటి విషయమే. మరి అలాంటి స్థితిలో నేను కొనసాగించేటటువంటి ఈ ప్రయత్నాన్ని ఆపివేయగలుగుతామంటే ఆపివేయలేం. తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి తరుణంలో ఎంతోమంది ఎన్నో రాళ్ళు అనేటటువంటివి వేసినా కానీ ఆ గమనాన్ని మనం ఎక్కడైనా ఆపివేశామా? ఎక్కడ కూడా ఆపివేయకుండా ముందుకు వెళ్ళాం కాబట్టి మనకు కావాల్సినటువంటి ఫలం అనేటటువంటిది మనకు లభిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ఆలోచిస్తే. అందుకే కవి అంటున్నాడు, ఎన్ని ఆటంకాలు అనేటటువంటి వచ్చినా కానీ నా గమనం అనేటటువంటిది, నేను వెళ్ళేటటువంటి మార్గం అనేటటువంటిది కొనసాగుతూనే ఉంటుంది అని అద్భుతమైనటువంటి విధంగా ఇక్కడ కవి తెలియచేయడం ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి విషయం. మరి ఆ సమయంలో ఏమంటాడు అని తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, తన యొక్క నమ్మకాన్ని, తన యొక్క పట్టుదలని ఇక్కడ ఎవరు వ్యక్తం చేశారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేయడం జరిగింది. మరి అంచెలంచెలుగా ఒక సంఘటిత శక్తి నుంచి ఎలా ఒక దీప్త చైతన్యం, ఒక గుప్త సైన్యం వ్యక్తమవుతుందో తేజస్సు నా తపస్సు అనే ఖండికలో స్పష్టం చేశాడు ఇక్కడ ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. తేజస్సు ఏంది అట? తేజస్సు నా తపస్సు అనేటటువంటి ఖండికలో అద్భుతమైనటువంటి విధంగా
ఎవరు తెలియచేశారు ఇక్కడ? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తెలియచేశారు. అంచెలంచెలుగా ఒక సంఘటిత శక్తి నుంచి ఎలా ఒక దీప్త చైతన్యం అంటే ఇక్కడ ఏంది? ప్రజ్వలించేటటువంటి చైతన్యం అనేటటువంటిది, ఒక రహస్య సైన్యం అనేటటువంటిది ఏ విధంగా వ్యక్తమవుతుందో దేంతో తెలియచేశాడు? తేజస్సు నా తపస్సు అనేటటువంటి ఖండికలో ఎవరు స్పష్టం చేశారు అంటే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది. మరి ఇలా మానవుడిలో చైతన్యం అనేటటువంటిది పెరిగినప్పుడు, మానవుడు ఎప్పుడైతే చైతన్యవంతుడు అవుతాడో, చైతన్యం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుందో, పెరిగినప్పుడు జడమైన నడుస్తుందట కవికాలానికి అంతటి శక్తి ఉంది. నడవలేనటువంటిది కూడా నడిచేటటువంటిది అవుతూ ఉంటుందట. మూలకున్నటువంటి ముసలమ్మలో కూడా ఏం చేయవచ్చు అంటే చైతన్యాన్ని ప్రేరేపించవచ్చు. మనం మాటలు అనేటటువంటి చెప్పామనుకోండి, బతకస్తుడు కూడా ఏమవుతాడు అంటే చైతన్యవంతుడు అవుతాడు. ఆ శక్తి అనేటటువంటిది ఎవరికి ఉంటుంది అంటే కవి యొక్క కళానికి ఉంటుంది అని కవి ఇక్కడ తెలియచేయడం అనేటటువంటి జరిగింది. కవి యొక్క కళానికి ఉండేటటువంటి శక్తి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతూ ఉంటుంది. ఎటువంటి వాన్నైనా మార్చేటటువంటి శక్తి కవి కళానికి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవి తెలియచేయడం మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయం. థ్యాంక్ యూ. మన గడిచిన తరగతిలో సినారే కవిత్వం, మానవతావాదం అనేటటువంటి చివర్లో మన కవి శాంతిప్రియుడు అని, తర్వాత మానవత అనేటటువంటిది పునాదులపైనే ప్రపంచ శాంతి సౌధం అనేటటువంటిది నిర్మితమవుతుంది అని ఎవరి యొక్క నమ్మకం అంటే ఇక్కడ కవి యొక్క నమ్మకం. చూడండి, మరి ఆ విధమైనటువంటి విధంగా కొనసాగిన తర్వాత గడిచిన తరగతి చివరిలో అంటే మానవుడిలో చైతన్యం అనేటటువంటిది పెరిగినప్పుడు ఏమన్నాడు ఇక్కడ? జడమైనా నడుస్తుందట కవికళానికి అంతటి శక్తి ఉంది అని కవి తెలియచేయడం జరిగింది. అంటే కవికళానికి ఉండేటటువంటి శక్తిని ఇక్కడ మనం ఎవరు కూడా తక్కువ అంచనా అనేటటువంటిది వేయకూడదు. అంటే నడవలేనటువంటి వాళ్ళను కూడా నడిపించేటటువంటి శక్తి, రాళ్ళను కూడా ఏ విధంగా చైతన్యం చేసేటటువంటి శక్తి ఎవరి కళానికి ఉంటుంది అంటే కవికళానికి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఈరోజు ఏం చెప్తున్నారు చూడండి. భూమికలో పేరునిన మానవతా లతాంకురం విశ్వంబరలో శాఖోపశాఖలుగా వియత్తలం వైపు విస్తరించింది. చూడండి, ఎటుట భూమికలో అంటే మొదటిలో పేరు అనేటటువంటిది కలిగినటువంటి మానవత లతాంకురం అంటే ఇక్కడ మానవత అంటే ఏందో మన అందరు తెలుసు. మన మానవతా లతాంకురం, లత అంటే ఇక్కడ ఏంది? తీగ. మరి ఆ తీగలు అనేటటువంటివి ఎటువైపుకి? ఆకాశం వైపుకి శాఖోపశాఖలుగా ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఎటువైపుకి విస్తరించాయి అంటే వియత్తలము వైపు విస్తరించాయి. వియత్తలము అన్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ వియత్తలము అంటే అర్థమైంది ఆకాశం వైపుకి శాఖోపశాఖలుగా ఏం విస్తరించాయట? మానవత లతాంకురం అనేటటువంటిది విస్తరించినది అట. అంటే లోకం మొత్తం కూడా విశ్వంబరలో అన్నాడు. విశ్వంబరం అంటే ఇక్కడండి లోకంలో మొత్తం కూడా ఏం చేశాయి? శాఖోపశాఖలుగా మానవత అనేటటువంటిది అన్ని దిక్కుల వైపు విస్తరించింది అని కవి ఇక్కడ తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. మరి మానవుడు సాధించిన చైతన్య సంస్కృతులు విశ్వంబరలో మనశక్తులుగా రూపొంది వ్యక్తమైనాయి. ఏందట? ఎవరు సాధించినటువంటివి? మానవుడు సాధించినటువంటి చైతన్య సంస్కృతులు ఎక్కడి వైపుకి? మన ఈ లోకం మొత్తం కూడా ఏ విధమైనటువంటి విధంగా వ్యక్తమయ్యాయంటే ఒక మనశ్శక్తుల్లాగా రూపొంది వ్యక్తం కావడం అనేటటువంటి జరిగింది. మన భూమికలో ప్రారంభమైన వ్యక్తి ప్రాధాన్యం విశ్వంబరలో శక్తి ప్రాధాన్యంగా విజృంభించింది. అంటే మొదట దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? వ్యక్తికి ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. మన వ్యక్తికి ప్రాధాన్యం విశ్వంబరలో ఎక్కడికట దేనికి ప్రాధాన్యమైంది అంటే శక్తికి ప్రాధాన్యంగా విజృంభించడం అనేటటువంటిది జరిగింది. మరి ఒక మాటలో చెప్పాలి అంటే మానీషాదాతో ప్రారంభమైన మానవతా ప్రస్థానం విశ్వతత్వాన్ని గుప్పిట్లో బిగించే వరకు అవిశ్రాంతంగా కొనసాగింది. దేనితో ప్రారంభమైంది అట? మానీషాదాతో ప్రారంభమైనటువంటి మానవతా ప్రస్థానం అంటే మానవత అనేటటువంటి ఆ ప్రయాణం అనేటటువంటిది దీన్ని విశ్వతత్వాన్ని అంటే లోకతత్వాన్ని మొత్తం కూడా గుప్పిట్లో బిగించే వరకు ఎక్కడైనా విశ్రాంతి అనేటటువంటిది తీసుకుందా?
ఎక్కడ కూడా విశ్రాంతి అనేటటువంటిది తీసుకోకుండా ముందుకు కొనసాగడం అనేటటువంటిది జరిగింది. మరి మానవుడు పక్షిలాగా ఆకాశంలో ఎగురుతున్నాడు, చేపలాగా నీళ్ళలో ఈదుతున్నాడు, దూరాన్ని దృశ్యంగా మార్చి దానికి నాదాన్ని కూరుస్తున్నాడు, కిరణాలని నయనాలుగా మార్చుకొని ఒంటి పొరల లోతుల్ని పరికిస్తున్నాడు, చూపులకు సూక్ష్మతను కలిగించి మృత్యువుకు వ్యాధికి మధ్య దాదాపు శూన్యాన్ని సృష్టిస్తున్నాడు. అనుగర్భంలో పొదిగి ఉన్న శక్తుల్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. ఇలా అణువులో అజండాన్ని బంధించగలిగిన మానవుడు తనలోకి తాను చూడగలిగాడా? తన మనసును బంధించగలిగాడా? కవి ప్రశ్న ఇది. కవి యొక్క ప్రశ్నలు చూడండి ఏ విధమైనటువంటి విధంగా వేశాడు. మానవుడు ఆకాశంలో పక్షిలాగా ఎగురుతూ ఉన్నాడు, ఎగరడం లేదా? మరి ఎగురుతూ ఉన్నాడు, ఎగరడం లేదా అంటే మానవుని యొక్క జ్ఞానం అనేటటువంటిది, అభివృద్ధి అనేటటువంటిది చెందింది. మరి ఇలా ఆకాశంలో విమానాలు ఎగురుతూ ఉన్నాయి అంటే మానవుని యొక్క మేధస్సు ఎంత గొప్పతో ఆలోచించండి. మరి అంతేకాకుండా చేపలాగా నీళ్ళలో ఈదుతున్నాడు. చేపలాగా మానవుడు ఏం చేస్తున్నాడు? నీళ్ళలో ఈదగలుగుతున్నాడు. దూరాన్ని దృశ్యంగా మార్చి దానికి నాదాన్ని కూరుస్తున్నాడు. ఏదట దూరాన్ని దృశ్యంగా మార్చి ఏం చేస్తున్నా దానికి మాటలు అనేటటువంటివి అందించడం అనేటటువంటి జరుగుతుంది. ఎక్కడో అమెరికాలో ఉన్నారు, అమెరికాలో ఉండేటటువంటి వాళ్ళు నేటి కాలంలో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకు మాటలు అనేటటువంటి వినబడడం అనేటటువంటి లేదంటే వినబడుతూ ఉన్నాయి. యథేచ్ఛగా మాట్లాడుకోవడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంది. చూపులకు సూక్ష్మతను కలిగించి మృత్యువుకు కిరణాలని నయనాలుగా మార్చుకొని ఒంటి పొరల లోతుల్ని పరికిస్తున్నాడు. కిరణాలని నయనాలుగా మార్చి, నయనములు అంటే ఇక్కడ ఏంది? కళ్ళు. మరి ఆ కిరణాలని కళ్ళలాగా మార్చి వంటి లోపల ఉండేటటువంటి లోతుల్ని చూడగలుగుతూ ఉన్నాడు. చూడడం లేదా? మన నేటి కాలంలో ఎక్కడన్నా చెయ్యి అనేటటువంటిది విరిగింది అనుకోండి, విరిగింది అనేటటువంటి విషయం మనం దేని ద్వారా? ఎక్స్రే ద్వారా చూడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం అనేటటువంటిది అభివృద్ధి చెంది నేటి కాలంలో ఏంటి కంటికి కూడా అంటే చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి రోగాలు కూడా బయటపడేటటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ అనేటటువంటిది రావడం జరిగింది. అంటే ఇంకా వచ్చేటటువంటి తరుణంలో ఇంకా ఏ విధమైనటువంటి మార్పులు అనేటటువంటి వచ్చే అవకాశం అనేటటువంటి లేకపోలేదు. ఆలోచించి కనుక చూస్తూ ఉంటే అంటే చిన్న చిన్నవి చూడలేనటువంటివి కూడా ఎవరు చూడగలుగుతూ ఉన్నారు అంటే మానవుడు చూడడానికి ఆస్కారం అనేటటువంటిది ఏర్పడింది. చూపులకు సూక్ష్మతను కలిగించి మృత్యువుకు వ్యాధికి మధ్య దాదాపు శూన్యాన్ని సృష్టిస్తున్నాడు. అనుగర్భంలో పొదిగి ఉన్న శక్తుల్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అనుగర్భంలో లోబడి భాగంలో ఉండేటటువంటి శక్తుల అన్నిటిని కూడా ఎక్కడికి తీసుకొని రాగలుగుతున్నాడు? గుప్పిట్లోకి తీసుకొని రాగలుగుతూ ఉన్నాడు. మరి ఇలా అణువులో అజండాన్ని బంధించగలిగిన మానవుడు తనలోకి తాను చూడగలిగాడా? మనం చూడండి, మన ఈ విధంగా ప్రకృతికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మానవుడు బంధించగలిగాడు. బంధించినటువంటి ఆ మానవుడు తనలోకి తాను చూడగలుగుతాడా అనేటటువంటిది ఇక్కడ ఎవరి యొక్క ప్రశ్న. అంటే ఇప్పుడు మనం ఇలా నిలబడ్డాం, మనలో మనం చూసుకోగలుగుతామంటే చూసుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది లేదు. తన మనసును బంధించగలిగాడా? మన మనసును మనం బంధించగలుగుతామంటే బంధించాలి అంటే చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఇక్కడ ఉంటాం, ఎక్కడనో ఆలోచిస్తూ ఉంటాం అనేటటువంటి విషయం నాకే కాదు వినేటటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఇవన్నీ కూడా ఎవరి యొక్క ప్రశ్న అంటే కవి యొక్క ప్రశ్నగా తెలియచేయవచ్చు. తెలుపు నలుపుల కొలమానాల్లో కూరుకొని పోతున్నాడు. తెలుపు నలుపు అనేటటువంటి కొలమానాలు కొలుస్తూ ఉన్నాం. అరే నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను. తెల్లగా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు అంటే ఆంగ్లేయులు అయినటువంటి వాళ్ళు కావచ్చు, నల్లవారు అంటే ఇక్కడ ఎవరు అంటే భారతీయులు అయినటువంటి వాళ్ళు కావచ్చు. అంటే ఈ కొలమానాలు అనేటటువంటివి కొలమానాలతో కూరుకొని పోతున్నాడు. మల్లె పువ్వుకు నల్ల కలువకు ఎల్లలు పెడుతున్నాడు. మల్లె పువ్వుకు నల్ల కలువకి ఏం పెడుతున్నాం? ఎల్లలు అనేటటువంటి పెడుతున్నాం. దాని దారి దాందే, దీని దారిని దీందే. దేని వ్యక్తిత్వం దానికే ఉంటూ ఉంటుంది. ఆలోచిస్తే పక్కవాడిపై విషం కక్కుతున్నాడు. ఎవరినైనా చూస్తే బాగుపడుతూ ఉన్నాడు అంటే ఓర్చుకునేటటువంటి శక్తి అనేటటువంటిది లేకపోవడం, అతన్ని ఎదగనివ్వకుండా చేయడం అనేటటువంటిది. తలకాయలతో పాటు అనుబంధాలను తెంచుతున్నాడు. తలకాయలతో పాటు ఏం చేస్తున్నాం? అనుబంధాలు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటివి ఉండేటటువంటి, నేటి కాలంలో ఎక్కడైనా ఉమ్మడి కుటుంబాలు కనబడుతున్నాయంటే ఉమ్మడి కుటుంబాలు అనేటటువంటి కనబడడం లేదు. ఎక్కడ చూసినా కానీ పెళ్ళి అయిందంటే నీ దారి నీది, నా దారి నాది అనేటటువంటి విధంగా బంధాలు అనేటటువంటి ఏమైపోతూ ఉన్నాయంటే రోజు రోజుకి విడిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అందుకే అంటున్నాడు ఏమని? తలకాయలతో పాటు అనుబంధాలను తెంచుతూ ఉన్నాడు. సంబంధాలు ఉన్నాయంటే లేవు, ఎవరి దారి వారిది అనేటటువంటి విధంగా కొనసాగుతూ ఉంది. దీనికి కారణం ఒకటే, అంతరంగపు అట్టడుగు పొరల్లో అంతరాత్మ లాంటి మానవతను బంధించి పెట్టడం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మన లోపల
ఏం చేస్తున్నాం? మానవత అనేటటువంటి దాన్ని బంధించగలుగుతూ ఉన్నాం. బంధిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? మానవత లేకపోవడం, అయ్యో అనకపోవడం, వాడు నావాడు అనేటటువంటి భావన లేకపోవడం, తను అనేటటువంటి భావన అనేటటువంటిది రావడానికి కారణాలు చెప్పుకుంటూ పోతే అదో మహాభారతం అనేటటువంటిది అవుతూ ఉంటుంది ఆలోచిస్తే. దానికి కారణం అంటే ఏంటంటే మనం మానవతను బంధించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణంగా తెలియచేయవచ్చు. మన అంతరం కవి ఆశించింది ఒకటి, ఆ మానవత జలయంత్రంలా పైకి చిమ్ముకొని రావాలి. ఆ మానవత అనేది ఏంది? జలయంత్రంలా పైకి చిమ్ముకొని రావాలి అంటాం. ఫౌంటైన్ అంటాం కదా, ఫౌంటైన్లో నుంచి నీళ్ళు ఏ విధంగా బయటికి చిమ్ముతాయో మనలో ఉండేటటువంటి మానవత అనేటటువంటిది కూడా బయటికి వచ్చినప్పుడు కవి అనుకున్నటువంటిది అంతా కూడా సవ్యంగా జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ అనుబంధాలు అనేటటువంటి ఎక్కడైనా వెళ్ళిపోతాయంటే ఎక్కడ కూడా వెళ్ళిపో. ఆ మానవత అనేటటువంటిది అందరిలో రావాలి అనేటటువంటిది ఇక్కడ కవి యొక్క ప్రయత్నంగా తెలియచేయవచ్చు. మన విలువల మంచి చెడుల్ని విజ్ఞాన శాస్త్రపు వెలుగుల్లో రూపొందించుకోవాలి. విలువల యొక్క మంచి ఏంది, చెడు ఏంది అనేటటువంటి తెలుసుకోగలిగినప్పుడు ఆటోమేటిక్గా మానవత అనేటటువంటిది బయటికి వస్తూ ఉంటుంది. చైతన్యవంతమైన నిర్ణయాలు చేయాలి. చైతన్యవంతమైనటువంటి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆ విధమైనటువంటి నిర్ణయం అనేటటువంటిది తీసుకోవడం ఇక్కడ శ్రేయదాయకమైనటువంటిది. ఈ నిర్ణయాలకు అనుగుణంగా సమాజం పురోగమించాలి. దీనికి అనుగుణంగా సమాజం కూడా పురోగమిస్తేనే మనం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. అదే నవ్య మానవతకి అఖండ దీపిక కావాలి అని కవి తెలియచేయడం అనేటటువంటిది జరిగింది. ఇది ఒక రకమైనటువంటి అంశంగా ఇక్కడ మనం భావించవచ్చు. తర్వాత జాతీయ జీవనానికి ఆర్థిక పుష్టి, సాంఘిక తుష్టి కలగాలంటే విభిన్న వర్గ వర్ణ మతాల మధ్య సయోధ్య సామరస్యం ఉండడం తప్పనిసరి. జాతీయ జీవనానికి ఆర్థికం, తర్వాత వచ్చేసి సాంఘిక మని కలగాలి అంటే ఏం కావాలట? విభిన్న వర్గ వర్ణ మతాల మధ్య సయోధ్య సామరస్యం అనే వివిధ వర్గాలు ఉన్నాయి. ఉన్న వర్గం ఉంది, లేనటువంటి వర్గం అనేటటువంటివి ఉన్నాయి. నల్లవాడు అని, తెల్లవాడు అని, నీది ఆ మతం, హిందువులు అని, ముస్లింలు అని, మన వీళ్ళ అందరి మధ్య ఏంది సామరస్యం అనేటటువంటిది ఉండడం తప్పనిసరి. ఎప్పుడైనా మనసులో విభిన్నమైనటువంటి భావాలు అనేటటువంటివి వస్తాయో ఆర్థిక పరంగా కావచ్చు, సాంఘిక పరంగా కావచ్చు, లోకం అనేటటువంటిది ఏమవుతూ ఉంటుందంటే అట్టడుగు స్థాయికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. మన ఇవన్నీ కూడా మనసులో లేకపోవడం ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని అనే విషయాన్ని గుర్తుంచుకోవడం తప్పనిసరి. మరి ఇది అది ఆలోచించిన నాడు జాతీయ జీవనం చిన్న భిన్నం అవుతుంది. అది ఆలోచించినప్పుడు ఏమవుతూ ఉంటుంది? జాతీయ జీవనం అనేటటువంటిది ఏమవుతుంది అంటే కిందిది మీదికి, మీది కిందికి అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి అలాంటి సమైక్యతా స్పృహ ప్రజానికంలో కలిగించడం చాలా అవసరం. అలాంటి సామాజిక స్పృహ సమాజంలో ప్రతి ఒక్కరిలో స్పృహ అనేటటువంటిది రావాలి. ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు, ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే దేశం అనేటటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కరిలో రావడం చాలా అవసరం. మరి అవసరాన్ని గురించిన కవి ఇలా అంటున్నాడు. అవసరాన్ని గురించి కవి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఏమని? 40 కోట్ల గలముల్ పలుకు పాట ఒకటి, 40 కోట్ల జనముల్ నడుచు బాట ఒకటి, తనయుల మెందరమైన తల్లి నేల ఒకటి. చూడండి, అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసేటటువంటి సమయానికి భారతదేశ జనాభా ఎన్ని కోట్లు ఉంది అంటే 40 కోట్ల జనాభా. ఎన్ని కోట్ల జనాభా? 40 కోట్ల జనాభా. అంటే 40 కోట్ల గలముల పలుకు పాట ఒకటి. అంటే భారతదేశంలో ఉండేటటువంటి వారందరూ కూడా పాడేటటువంటి పాట మాత్రం ఒకటే. 40 కోట్ల జనములు నడుచు బాట ఒకటే. భారతదేశ జనాభా మొత్తం 40 కోట్ల మంది నడిచేటటువంటి మార్గం మొత్తం కూడా వీళ్ళ మార్గంలో వెళ్తలేరు. అందరూ ఒకే రకమైనటువంటి మార్గంలో వెళుతూ ఉన్నారు. తనయులం ఎందరమైన తల్లి నేల ఒకటే. తనయులము ఎందరైనా అంటే భరతమాతకి ఎంతమంది పుత్రులు అంటే చెప్తాం. క్షత్రియులు అంటాం, బ్రాహ్మణులు అంటారు, వైశ్యులు అంటారు, శూద్రులు అంటారు, పంచములు అంటారు. ఇవే కాకుండా భారతదేశంలో హిందువులు అని, ముస్లింలు అని, కిరస్తానీలు అని ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాల మతాలు అనేటటువంటివి ఉన్నాయి. అంటే ఎంతమంది అయినా మన తల్లి నేల ఒకటే, ఈ భారత భూమి మాత్రం ఒకటే అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుందని ఇక్కడ కవి యొక్క
ఆలోచనగా మనం ఇక్కడ తెలియచేయవచ్చు. అందుకే అంటున్నాడు, ఈ అవసరాన్ని గురించిన కవి ఇలా అంటున్నాడు అని కవి తెలియచేయడం జరిగింది. ఇంకేమంటున్నాడు చూడండి, ఎవడు హిందూ ఎవడు తురక ఎవడురా కిరస్తాని, ఎవరిది తెలుగు ఎవరిది మెవరిది హిందుస్థానీ, ఒకే తోట వికసించిన రకరకాల పువ్వులురా, ఒకే వాని గుండెలో వెలుగొందిన మనిది వెలురా అంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలిగిన సమైక్యతావాది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలిగినటువంటి మానవతావాది ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని తెలియచేయవచ్చు. ఎవరు హిందువు, ఎవరు ముస్లిం, ఎవరు క్రిస్టియన్ అనేటటువంటి ప్రశ్నలు అనేటటువంటి వేయడం జరిగింది. అంటే విభిన్న మతాలకి నిలయమైనటువంటిది ఏ దేశము అంటే ఈ భారతదేశం. మరి ఈ భారతదేశంలో భారతదేశం అనేటటువంటి వృక్షానికి రకరకాల పువ్వులు, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైనటువంటి పూలు అనేటటువంటి పూస్తాయి. ఒక తోట వికసించిన రకరకాల పువ్వురా, ఒకే తోటలో ఒక్కొక్క చెట్టు ఉంటుంది, ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క రకమైనటువంటి పువ్వులు అనేటటువంటి పూస్తూ ఉంటాయి. మరి పూచేటటువంటి ఆ పువ్వులే మనం అందరం కూడా, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, కిరస్తానీలు కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, ఒకే వాని గుడిలో వెలుగొందిన మని దివ్యలురా. ఏ విధమైనటువంటి మని దివ్యలం మనం అందరం కూడా ఒకే వాని గుడిలో దేవాలయంలో వెలిసినటువంటి ఎవరము అంటే మని దివ్యల లాంటి వాళ్ళము అని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటినటువంటి మానవతావాదిగా ఇక్కడ ఎవరిని తెలియచేయవచ్చు, సమైక్యతావాదిగా ఎవరిని తెలియచేయవచ్చు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని మనం తెలియచేయవచ్చు. మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈరోజు తరగతిలో సినారే కవిత్వం మానవతావాదంలో చివరి అంశాలు ఇవి. మరి ఇక్కడ గడిచిన తరగతిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలిగినటువంటి సమైక్యతావాది సి నారాయణ రెడ్డి అనడానికి కొన్ని అంశాలు కవి తెలియచేశాడు. ఎవరు ముస్లిం అని, ఎవరు హిందూ అని, ఎవరు కిరస్తాని అని అనేటటువంటి ప్రశ్నలు వేస్తూ మరి అదే విధానంలో కవి కొనసాగాడా లేదా చూడండి. భాషా భేషజాలు కానీ కులమత కుత్సీతాలు కానీ ఈ కవికి లేవు. ఈ కవి కంటే వరకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఉన్నాయంటే ఏ విధమైనటువంటి అంటే భాషలో ఉండేటటువంటి నీది ఆ భాష అని, నాది ఈ భాష అని, నీది తమిళము అని, నాది కన్నడం అని, నీది హిందీ అని, నీది ఆంగ్లము అనేటటువంటి తేడాలు అనేటటువంటి హీనత అనేటటువంటిది కవిలో ఉందా అంటే ఎక్కడ కూడా కనబడవు. భాషలో కావచ్చు, కులమతాల విషయాల్లో కావచ్చు, హీనత్వం అనేటటువంటిది కవి ప్రకటించేటటువంటి వాడు అంటే ఈ కవికి ఆ విధమైనటువంటి భావన లేదు. అందరూ సమానమే అనేటటువంటి భావన కవిలో ఉంది. అంటే మానవత కలిగినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా సహజంగానే ఉంటాయి అని కవి తెలియచేయడానికి మనం ముందు కొన్ని అంశాలు అనేటటువంటి తెలియచేయడం అనేటటువంటి జరిగింది. అందుకన్నాడు సామైక్యత స్పృహ అనేటటువంటిది ప్రజానికంలో కలిగించడం చాలా అవసరం అన్నాడు. మరి సామాజిక స్పృహ కలిగినటువంటి వాడు ఈ విధంగా ప్రవర్తించగలుగుతాడంటే ఈ విధంగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఏ కోశాన కూడా ఉండదు. అందుకే ఇక్కడ భాషా భేషజాల్లో కానివ్వండి, కులమతాల విషయంలో కానివ్వండి, కుత్సీతాలు అన్నాడు. కుత్సీతాలు అంటే ఇక్కడ ఏంది? హీనత, హీనము అనేటటువంటిది ఏమన్నాడు చూడండి. కుత్సీతాలు అంటే ఇక్కడ ఏంది? హీనము. మరి హీనము అనేటటువంటిది కవిలో కనబడుతుందా అనేటటువంటి విషయానికి కనుక వస్తే దీని యొక్క అర్థం ఇదే అండి. కుత్సీతాలు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈనం. మరి ఆ ఈనం అనేటటువంటిది కవికి ఉందా అంటే లేవు. మరి ఈయన ఏ విధమైనటువంటి పక్షపాతి అంటే గుణపక్షపాతి. ఎక్కడ ఏమాత్రం మంచి ఉన్నా సూదంటు రాయిలా ఆయన్ని ఆకర్షిస్తుంది. ఎక్కడన్నా మంచి అనేటటువంటిది ఉంది అనుకో అయస్కాంతంలాగా ఆకర్షిస్తాడు. ఎవరు ఆకర్షించుకుంటారు అంటే సినారే గారు ఆకర్షితుడు అవుతూ ఉంటాడు. తెలంగాణలో తెలుగు వెలుగుల్ని విరజిమ్మిన మాడపాటి పట్ల ఎంత గౌరవాన్ని ప్రకటించాడో, ప్రఖ్యాత ఉర్దూ కవి ప్రముఖ కార్మిక నాయకుడు ముగ్దుం మొహిద్దీన్ పట్ల అంత సాన్నిహిత్యాన్ని ప్రదర్శించాడు. అంటే ఇక్కడ హిందూ అని ముస్లిం అనేటటువంటి తేడా ఇక్కడ కవి ప్రకటించాడా అంటే ప్రకటించలే. మాడపాటి విషయంలో ఏ విధంగా ఉన్నాడో ముగ్దుం మొహిద్దీన్ విషయంలో కూడా అదే విధమైనటువంటి సాన్నిహిత్యాన్ని ప్రకటించినటువంటి కవి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మొట్టమొదటిగా మాడపాటి గురించి చెప్తున్నాడు. పరభాషా వనము నడుమ మరుగుపడిన తల్లి బాగు నభిరామ మొనరించిన అభినవ హనుమంతుడు అని ఎవరిని? మాడపాటి హనుమంతరావును గురించి తెలియచేశాడు ఇక్కడ ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటూ ఆంధ్ర పితామహుణ్ణి ఈ విధంగా తెలియచేశాడు. మన ఇక్కడ హిందూ ముస్లిం అనేటటువంటి తేడా లేకుండా ఏమన్నారు చూడండి. ఉర్దూ కావ్య దివ్య గంగాసురుని ఉర్వరపై దింపిన భగీరథుడు అంటూ
ముగ్దుం మొహియుద్దీన్ను కూడా ఈ విధంగా తెలియచేయడం అనేటటువంటి జరిగింది. ఉర్దూ కావ్య దివ్య గంగాసురిని, దీన్ని ఇట్లా జూరి అంటే ఇక్కడ ఏంది ప్రవాహాన్ని, మన ఉర్దూ కావ్య ప్రవాహాన్ని ఎక్కడి నుంచి ఉర్వరపై ఆకాశము నుంచి ఎక్కడికి భూమి మీదికి దింపినటువంటి భగీరథుడు ఇక్కడెవరు అంటే ముగ్దుం మొహియుద్దీన్ అని ఎవరు తెలియచేశారంటే ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలియచేశాడు. అందుకే ఇక్కడ మనం గమనించవచ్చు కులమత కుత్సీతాలు ఈ కవికి లేవు అనడానికి నిదర్శనం ఈ రెండు అంశాలు కూడా అనే విషయాన్ని ప్రతి విద్యార్థి గమనించాలి. అంటే కవి అనేటటువంటి ఎవరికైనా సరే ఈ కులమత కుత్సీతాలు అనేటటువంటి ఉంటాయంటే ఎక్కడ కూడా కనబడవు. కవి యొక్క దృష్టిలో అందరూ సమానమే అనేటటువంటి భావన అనేటటువంటిది ఏ కవికైనా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటూ ముగ్దుంను మనసారా అభినందించిన సహృదయుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అభ్యుదయ దృక్పథంలో అభ్యుదయ మార్గంలో మానవతాన్ని ఊతగా అన్నాడు. ఊత అంటే అర్థమైంది అంటే ఆధారం. ఊత అంటే ఇక్కడ ఏంటంది ఆధారంగా. దేని ఆధారంగానట మానవత్వాన్ని ఆధారంగా తీసుకొని గమ్యం వైపు నడిచిపోతున్న కలం నారాయణ రెడ్డి గారిది. ఎటువైపుకి గమ్యం వైపు. గమ్యం అంటే ఇక్కడ ఏంటండి గమ్యం అన్నాడు. మరి ఇక్కడ గమ్యము అంటే అర్థమైంది అంటే మార్గం. దేన్ని ఆధారంగా తీసుకున్నాడు ఇక్కడ కవి? మానవతను ఆధారంగా తీసుకొని మార్గం వైపుకు నడిచిపోతున్నటువంటి కవి. కలం ఎవరిది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది. ఎటువైపు నడుస్తుంది ఆయన కలం? మానవతను ఆధారంగా తీసుకొని మార్గం వైపుకి నడిచిపోతుంది. ఎవరి కలం కొనసాగుతుంది? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క కలం కొనసాగుతుంది. మరి సాయుధ సమరాన్ని అంతగా సమర్థించినట్లు కనిపించిన దాని వెనుక ఉన్న త్యాగశీలతను, చిత్తశుద్ధిని, సమతాభావాన్ని సంపూర్తిగా మెచ్చుకుంటాడు. చూడండి ఏంది అట, సాయుధ సమరాన్ని అంతగా సమర్థించినట్లు కనబడిన దాని వెనుక ఉండేటటువంటి త్యాగాలను, దాని వెనకాల ఉండేటటువంటి చిత్తశుద్ధిని, దాంట్లో ఉండేటటువంటి సమతాభావాన్ని సంపూర్తిగా సమర్థించినట్లు కనిపించిన సంపూర్తిగా ఎవరు మెచ్చుకుంటారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మెచ్చుకోవడం జరిగింది. నమస్కరిస్తాను నమ్మిన నిజానికి, కట్టుపడ్డ ఇజానికి అంటాడే కానీ ఇజాలు భుజాలు తడుముకునే తత్వం కాదు ఆయనది. ఆయన ఇజం ఒకటే, అదే హ్యూమినిటేరియజం, అది నిజం. చూడండి ఏమంటాడు, నమస్కరిస్తాను నమ్మిన నిజానికి, కట్టుపడ్డ ఇజానికి. నమ్మినటువంటి నిజానికి, కట్టుపడ్డటువంటి సిద్ధాంతాలకి నేనేం చేస్తాను అంటే సల్యూట్ అనేటటువంటిది, నమస్కారం అనేటటువంటిది చేస్తాను అంటాడే కానీ భుజాలు తడుముకునే తత్వం కాదు నాది. ఈ విధమైనటువంటి విధంగా మాట్లాడతాడా అంటే మాట్లాడు, ఏది ఎలా మాట్లాడాలనో అలా మాట్లాడడమే ఆయన యొక్క ఇజం, ఆయన యొక్క సిద్ధాంతం. మరి ఆయన ఇజం ఒకటే, అదే హ్యూమినిటేరియజం, అదే మానవత సిద్ధాంతం అని ఇక్కడ కవి తెలియచేయడం జరిగింది. కలం చాలా శక్తివంతమైనదని నమ్మే వాళ్ళలో నారాయణ రెడ్డి గారు ఒకరు. కవి కలం చాలా గొప్పది అని నమ్మేటటువంటి వారిలో ఎవరు ఒకరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒకరు. కలం గలం ఈ రెంటి బలంతో మతోన్మాద నగ్న దుశ్శక్తుల నుంచి, కులవ్యాకుల కుత్సిత రాజకీయాలకు కలుషిత విషతుక్కుల నుంచి మానవతను కాపాడవచ్చునంటాడు. కలం అనేటటువంటిది ఏం చేస్తుంది? లోకంలో ఉండేటటువంటి వాటన్నిటిని, చెడుందిగా ఆ చెడన్నిటిని కూడా దాటి దేన్ని రక్షించవచ్చు? చెడనేటటువంటి దాన్ని తొలగించి దేన్ని రక్షించవచ్చు అంటాడు అంటే మానవతను కాపాడవచ్చు అని ఎవరు తెలియచేశారంటే ఇక్కడ కవి తెలియచేశాడు. మతోన్మాద నగ్న దుశ్శక్తుల నుంచి, కుల వ్యాకుల కుత్సిత రాజకీయ కలుషిత విషదృక్కుల నుంచి దేన్ని కాపాడవచ్చు అంటే మానవతను కాపాడవచ్చు. అంతటి శక్తి దేనికి ఉంటుంది అంటే కవి యొక్క కళానికి ఉంటుంది అని బాగా నమ్మిన వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి అక్షరాన్ని ఆధారం చేసుకొని అంబరం దాకా పాకవచ్చు అంటాడు. అక్షరాన్ని ఆధారం చేసుకొని దేనికి ఎక్కడి వరకట? ఆకాశం వరకు కూడా వెళ్ళవచ్చు అన్నటువంటి కవి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఏది ఎలా ఉన్నా నారాయణ రెడ్డి ఆశాజీవి. ఏది ఎలా ఉన్నాక నారాయణ రెడ్డి ఏ విధమైన వాడు? ఆశాజీవి, ఆశ కలిగినటువంటి వ్యక్తి. ఎన్నటికైనా సమాజం అంధాకారాన్ని చీల్చుకుంటూ ఆనంద తీరాలకు చేరుకుంటుందన్న నమ్మకం ఆయనది. ఎప్పటికైనా సరే సమాజం చీకటి అనేటటువంటిని చీలుకొని ఎక్కడి వైపుకి? వెలుగులోకి చేరుకుంటుంది. ఎప్పటికైనా సమాజంలో మార్పు అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఆ మార్పు అనేటటువంటిది తప్పకుండా
చూడగలుగుతాను. మరి ఏ విధమైనటువంటి మార్పు? అంత కూడా మానవత లేకుండా ఆ చీకటిలో కూరుకొని పోయారు. ఎప్పటికైనా ఒకసారికి తేరుకోలేకపోతుందా సమాజం? మానవతా వైపుకి చూడకపోతుందా అనేటటువంటి ఒక చిన్న ఆశ ఎవరిలో ఉంది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిలో కనబడుతూ ఉంటుంది. అందుకంటున్నాడు ఏమని, అంధకారాన్ని చీల్చుకుంటూ ఆనంద తీరాలకు చేరుకుంటుందన్న నమ్మకం ఆయనది. ఆయనదంటే ఇక్కడ ఎవరిది? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిదండి. నమ్మకం ఉంది. ఎప్పటికైనా లోకంలో హ్యూమినిటేరియజం, మానవతావాదం, మానవత సిద్ధాంతాలు, మానవత అనేటటువంటిది బయటపడకపోతుందా? మనం ఉండేటటువంటి అనుబంధాలకు విలువ అనేటటువంటిది ఇవ్వకపోతారా? ఈ కులమత కుచ్చీతాలు అనేటటువంటి పక్కకు పోకపోతాయా అనేటటువంటి ఒక చిన్న ఆశ. అవన్నీ పోవాలి. అందరం ఎవరము అంటే భారతీయులం అనేటటువంటి ఆలోచన మనలో కలగాలి. ఈ అనుబంధాలకు విలువలు అనేటటువంటి రావాలి. సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటి కొనసాగాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి జీవి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అది ఆయన యొక్క నమ్మకానికి ఉంది. ఎవరికి ఉంది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఉంది. శిశిరము నుంచి వసంతానికి, చీకటి నుంచి ప్రభాతానికి, నిరాశ నుంచి ఆశాశిఖరానికి నడిపించే మార్పు తప్పకుండా వస్తుందంటాడు ఆ ఆనంద తీరాల్లో చెప్పాడు. ఏమని? శిశిరము నుంచి వసంతానికి. తెలుసు కదా వసంతం అంటే ఈ విధంగా ఆకులు రాలుతాయి. రాలిన తర్వాత వసంతకాలం వచ్చిందంటే చెట్లు అనేటటువంటి చిగురిస్తూ ఉంటాయి. చీకటి నుంచి వెలుగుకి, నిరాశ నుంచి ఆశ వైపుకి నడిపించేటటువంటి మార్పు తప్పకుండా వస్తుంది అని అంటాడు. ఎందులో? ఆనంద తీరాలు అనేటటువంటి దాంట్లో. మనిషి నశించినా నశించదు మానవత్వం. మనం నశిస్తే మానవత్వం నశిస్తుందా అంటే నశించదు. అదే ఈ లోకానికి మని సోపానం. అదే ఈ లోకానికి ఏ విధమైనటువంటిది అంటే ఒక స్టెప్ మెట్టు లాంటిది. అనంతం వైపు దాని ప్రస్థానం, దాని యొక్క మార్గం ఎటువైపుకి? అనంతం వైపు. ఎంత వెళ్ళినా కానీ మానవత తరిగిపోతుందా అంటే తరిగిపోదు. నారాయణ రెడ్డి తన కళాన్ని ఒక ఉలిగా మార్చి విశ్వమానవతా మందిరానికి నగిశీలు చెక్కాడు. ఏంటంటే నారాయణ రెడ్డి తన కళాన్ని ఈ విధంగా మార్చాడట, ఒక ఉలిగా మార్చాడు. మార్చి విశ్వమానవతా మందిరానికి నగిశీలు అంటే ఇక్కడ ఏంటి అంటే మెరుగులు అనేటటువంటి దిద్దినటువంటి నాటి మేటి కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అందులో తన ఆశలకు, తన నమ్మకాలకు ప్రతిరూపమైన మానవుణ్ణి ప్రతిష్ఠించాడు. తన ఆశలకి, విశ్వాసాలకి నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే మానవత కలిగింది ఒక మానవునికే. అటువంటి మానవుని ప్రతిష్ఠించాడు. ఇది మానవతా మహోద్యమానికి ఇలా మానవతా మహోద్యమానికి తన కళాన్ని అంకితం చేసిన ఈ మహాకవి మన జాతికి ఒక గర్వకారణం. మానవతా మహోద్యమానికి తన కళాన్ని అంకితం చేశాడు. ఎవరు చేశారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అలాంటి కవి ఏ జాతికి? మన తెలుగు జాతికి ఒక గొప్ప గర్వకారణంగా ఎవరిని తెలియచేయవచ్చు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరయ్యా మానవతా మహోద్యమానికి గొప్ప వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని గొప్పగా తెలియచేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సినారే కవిత్వం, మానవతావాదం రాసినటువంటి రచయిత్రి డాక్టర్ రావి భారతి గారు. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్నలు 2 ఉన్నాయి, సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు. అంటే ఇవి మనకి 2 మార్కుల ప్రశ్నలు, ఇది మనకి 6 మార్కుల ప్రశ్న. ఉన్నటువంటి 6 మార్కుల ప్రశ్నలు ఏంది? మొదటిది, సినారే కవిత్వంలో మానవతా భావాలను వివరించండి. దేంట్లోనట? సినారే కవిత్వంలో మానవతా భావాలను వివరించండి. అంటే సినారే కవిత్వంలో ఈ మానవతా భావాలు అనేటటువంటి ఏ విధమైనటువంటి విధంగా ఉన్నాయి అనడానికి ముందు ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డికి సంబంధించినటువంటి 1-2 మాటలు చెప్తే బాగుగా ఉంటుంది. మరి ఏ సంవత్సరంలో? 1990వ సంవత్సరంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి విశ్వంబర అనేటటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేటటువంటిది రావడం జరిగింది. అంటే ఎంత మేటి మహాకవో మనం ఆలోచించవచ్చు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని. మరి తన యొక్క మానవతా దృక్పథం అంతటా ఎవరి యొక్క కావ్యాల్లో? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క కావ్యాలలో మానవతా దృక్పథం అంతటా ఏ విధమైనటువంటి విధంగా అంతఃసూత్రంగా నిక్షిప్తమై ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలియచేయడం జరిగింది. మరి ఎక్కడి నుంచి మొదలు పెడతా అంటే విశ్వగీతి నుంచి. ఎక్కడి నుంచి మొదలు పెడితే విశ్వగీతి నుండి ఎక్కడి వరకు అంటే ఇక్కడ విశ్వంభర అనేటటువంటి కావ్యం వరకు మన ఏ కవిత్వాన్ని, ఏ కవితను కూడా పరిశీలించిన
మానవతా దృక్పథం అనేటటువంటిది అంతటా ఎక్కడ తను రాసినటువంటి విశ్వగీత నుంచి మొదలు పెడితే విశ్వంబర దాకా ఏ విధంగా నిక్షిప్తమై ఉంటుంది అంటే అంతఃసూత్రంగా మానవత అనేటటువంటిది నిక్షిప్తమై ఉంటుంది. మరి శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వీరి యొక్క కవితా వృక్షం అనేటటువంటిది, వీరి యొక్క కవితా వృక్షం యొక్క చిటారు కొమ్మల్లో పండినటువంటి మధురమైనటువంటి ఫలమే ఏంటిది అంటే మానవత అనేటటువంటిది. మరి ఇక్కడ కులమత చెప్పాము. ఇక్కడ ఉంది ఒక్కొక్క ప్రశ్న. ఏ విధమైనటువంటిది? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏ విధమైనటువంటి విధంగా దర్శించాడు అనడానికి ఏమన్నాడు ఇక్కడ? కులము కానీ, మతం కానీ, వయోభేదాలు అనేటటువంటివి కానీ, ఆర్థిక బలాన్ని కానీ దృష్టిలో ఉంచుకోకుండా లోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ వారి యొక్క సంక్షేమానికి పాటుపడటమే, మానవునిగా మనడమే ఏ విధమైనటువంటిది అంటే మానవత అని మానవత్వాన్ని ఎవరు నిర్వచించారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నిర్వచించడం జరిగింది. మరి నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వం ఏ విధమైనటువంటిది? ఒక సుక్షేత్రం వంటిది, సారవంతమైనటువంటి భూమి. ఎవరి యొక్క కవిత్వం? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వం అనేటటువంటిది. దానిలో విత్తనం అనేటటువంటిది విత్తితే మానవతా ఫలాలు అనేటటువంటి ఏ విధంగా విరివిగా కాస్తూ ఉంటాయి. మన తన కవితలో నారాయణ రెడ్డి గారు ప్రాథమిక వ్యక్తిగత విలువలైనటువంటి స్నేహం, సౌజన్యం, సహనం, త్యాగం, నీతి, సమైక్యత, అహింస, శాంతి, సర్వమానవ సౌభ్రాతృత్వం వంటి అనేకమైనటువంటి అంటే ఇక్కడ ఈ విలువలే కాకుండా ప్రపంచవ్యాప్త విలువల వరకు కూడా తన కవిత్వంలో ఎవరు వ్యక్తం చేశారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేయడం జరిగింది. మన ఈనాటి సమాజంలో మానవుడు అనుసరించవలసినటువంటి త్యాగం, సహనం, అహింస వంటి సగుణాలలో వ్యక్తి యొక్క సంస్కారాన్ని వెలకట్టవచ్చు అని ఇక్కడ ఎవరితో చెప్తారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, ఎట్టి వానికి వాని సహనం బట్టి విలువలు రెమ్మ వేయును, సహనమే సంస్కృతి నటవయచ్చు, సహనమే సంస్కృతి అటనవచస్సు అక్షర లక్షస్సు అని ఎవరు పేర్కొన్నారు అంటే ఇక్కడ డాక్టర్ సి నారాయణ గారు పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ మానవతా దృక్పథం అనేటటువంటిది గల వ్యక్తి ఎంత సంస్కారవంతుడైనా, ఎన్ని విలువలనేటటువంటివి కూడా తనలో అంటిపెట్టుకొని ఉన్నా మన కేవలం తన కోసం మాత్రమే తాను జీవించలేదు. తన కోసం మాత్రం తాను జీవించగలుగుతాడంటే జీవించలేడు. మరి ఈ నమ్మిన సంస్కారం కోసం, విలువల కోసం ఎవరు పోరాడతారు అంటే మానవుడైనటువంటి వారు పోరాడతాడు. అలాంటి సందర్భంలో సంఘమే ఎవరికి, ఆ వ్యక్తికి ఏం చేస్తూ ఉంటుంది అంటే నమ్ముకున్నటువంటి సమాజం ఏం చేస్తూ ఉంటుంది అంటే అతనికి బలాన్ని చేకూరుస్తుంది అని అంటూ నీతి కొరకు, నిజం కొరకు నిలిచే వ్యక్తిని, మనిషిని కొలిచే శక్తిని సంఘం కోటి గొంతులెత్తి అభినుతిస్తుంది, కొండంత బలాన్ని ఇస్తుంది అని ప్రోత్సహించడం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. అంటే అంతేకాకుండా మనం చరిత్ర పుటల్ని ఒకసారి తిరిగేస్తే ఇక్కడుంది మానవత, ఇక్కడుంది చరిత్ర పుటల్లో నిలిచిపోయిన నగ్న సత్యాల గురించి కూడా అద్భుతమైనటువంటి విధంగా కవి తెలియచేశాడు. మనం చరిత్ర పుటల్ని ఒకసారి తిరిగేస్తే ఎక్కడ ఏ విప్లవం అనేటటువంటిది చెలరేగినా, ఏ విప్లవాకులు అనేటటువంటివి ప్రజ్వరిల్లినా మానవతను అణిచినటువంటి ప్రయత్నాలే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అని కవి ఇక్కడ ప్రతిస్పందించినటువంటి అంశాలు. అమెరికా స్వాతంత్రం కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, రష్యా విప్లవాలు కావచ్చు, మొదటి ప్రపంచ యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా కవిత్వ రచనకి ముడి సామాగ్రి అని ఇక్కడ కవి తెలియచేస్తూ ఉంటాడు. మన ఇక్కడ లోకంలో ఉండేటటువంటి లూయిలు, జార్లు, తర్వాత వచ్చేసి వీళ్ళందరూ కూడా హిట్లర్ కావచ్చు, వీళ్ళందరూ లూయిలు, జార్లు అనేటటువంటి వీళ్ళందరూ కూడా మానవతను నంజుక తిన్నటువంటి నరరూప రాక్షసులు అయినటువంటి వాళ్ళు. నరభోక్తలు మానవతను నంజుక తింటున్నప్పుడు, పరశక్తులు సజాతిపై విరుచుకు పడుతున్నప్పుడు అంటూ కార్మికులు, శ్రామికులు, మేధావులు వీళ్ళందరూ కూడా అంటే ఇలాంటి వచ్చినప్పుడు లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమనేటటువంటిది కావాలి అని ఉద్యమించాలని ఇక్కడ కవి ప్రబోధించడం అనేటటువంటి జరిగింది. మరి అంతేకాకుండా శాంతి ప్రియుడైనటువంటి కవి మానవత పునాదులపైన శాంతి సౌధం అనేటటువంటిది నిర్మితమవుతుంది అంటున్నాడు. సమతా నా తల్లి, సౌహార్దం నా తండ్రి, అనాది నా జననం, అనంతం నా పయనం, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు అంటూ వసుదైక కుటుంబ భావాన్ని ప్రబోధించడం ఇక్కడ వాదానికి, మానవత్వానికి నిదర్శనంగా తెలియచేయవచ్చు. స్వార్థం అనేటటువంటిది, సామ్రాజ్యవాదం అనేటటువంటిది, యుద్ధపిపాస, ద్వేషము, మతమౌఢ్యము, వర్ణతారతమ్యాలు, శాంతి కపోదాన్ని ప్రబోధించేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే లోకంలో నలుపు తెలుపు రంగులతో
నరులకు వెల కట్టినప్పుడు కులమౌఢ్యం తక్కెడలో మతుల విలువ తూచినప్పుడు అనుబాంబుల పిడికిట్లో అఖిలావధిని అదిమినప్పుడు అంటూ తన ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇక్కడ సామ్యవాదులు, మేధావులు శాంతి కోసం కృషి చేయాలని ఇక్కడ కవి చెప్పడం కూడా, కవి తెలియచేయడం కూడా మానవతావాదానికి నిదర్శనాలు. మానవతా పరిరక్షణ కోసం చేపట్టే ఏ ఉద్యమమైనా అత్యంత బలీయమైనదని, వాన్ని అడ్డుకునేటటువంటి శక్తి ఎవరికి కూడా ఉండదు అని కవి తెలియచేస్తే ఏమంటాడు? పరిమళాల నెవడాపును పైరగాలి నెవడాపును ఎవడాపును మానవత కవిరుక్కును రవిరుక్కును కవివాక్కును అంటూ స్పష్టం చేస్తాడు. మరి ఇలా మానవతా మహోద్యమానికి తన కళాన్ని అంకితం చేసినటువంటి మహాకవి ఇక్కడెవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని తెలియచేయవచ్చు. సినారె కవిత్వంలో మానవతా భావాలు అనేటటువంటివి ఈ విధమైనటువంటి అంశాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. రెండో ప్రశ్న ఏంటిది ఇక్కడ? సినారె కవిత వైశిష్ట్యాన్ని తెలుపండి అన్నాడు. దాదాపు కొన్ని అంశాలు దీంట్లో ఇమిడి ఉంటాయి, చూస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఆలోచించి కనుక చూస్తూ ఉంటే మన నారాయణ రెడ్డి ఏ విధమైనటువంటి వాడు అంటే ఆశాజీవి అయినటువంటి వాడు. ఎన్నటికైనా సమాజం అంధాకారాన్ని చీల్చుకుంటూ ఆనంద తీరాలకు చేరుతుంది అనేటటువంటిది ఎవరి నమ్మకం అంటే ఇక్కడ కవి యొక్క నమ్మకం. శిశిరం నుంచి వసంతానికి, చీకటి నుంచి ప్రభాతానికి, నిరాశ నుంచి ఆశాశిఖరానికి నడిపించేటటువంటి మార్పు తప్పకుండా వస్తుంది అంటాడు తాను రాసినటువంటి ఇందులో ఆనంద తీరాల్లోని. ఇంతకు ముందే కొంచెం గడిచిన తరగతిలో తెలియచేయడం జరిగింది. మనిషి నశించినా నశించదు మానవత్వం, ఇది ఈ లోకానికి మనిసోపానం, అనంతం వైపు దాని ప్రస్థానం అంటూ తన నమ్మకాన్ని, ఆదర్శాన్ని చాటాడు. అంటే మానవతా మహాప్రస్థాన మార్గంలో నడుస్తున్న నా కాళ్ళకు పొడుస్తున్న ముళ్ళున్న అకుంఠితం నా గమ్యం అని తన ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇక్కడ ఎవరు ప్రకటించారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రకటించడం అనేటటువంటి జరిగింది. అంటే అందరూ కూడా సమైక్యం అనేటటువంటిది కావాలి. సమైక్యం కావాలి అంటే ప్రజల్లో చైతన్యం అనేటటువంటి, అంటే కవి కళానికి ఉండేటటువంటి శక్తి ఎంత గొప్పదో చెప్పాడు. చివరికి ఏమంటాడు? జడమైన నడుస్తుందట అంటాడు. అంటే కదలలేనటువంటిది కూడా కదిలించేటటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే కవి కళానికి ఉంది అని కవితా వైశిష్ట్యాన్ని గొప్పగా చెప్పినటువంటి మేటి కవి, నాటి కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని తెలియచేయవచ్చు. మరి ఎందుకు అంటున్నాడు? మరి భూమికలో పేరునినటువంటి మానవతా లతాంకురం విశ్వంబరలో ఏ విధంగా శాఖోపశాఖలుగా వియత్తలం వైపు అంటే ఆకాశం వైపు విస్తరించింది అని, మరి భూమికలో మానవుడు సాధించినటువంటి చైతన్య సంస్కృతులు అనేటటువంటి విశ్వంబరలో మహాశక్తులుగా రూపొందాయని, అంటే ఒక విధమైనటువంటి ఒక మాటలో చెప్పాలి అంటే మానిషాదాతో ప్రారంభమైనటువంటి మానవతా ప్రస్థానం విశ్వతత్వాన్ని గుపిట్లో బిగించే వరకు అవిశ్రాంతంగా కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా మానవుడు అనేకమైనటువంటి వాటిని దర్శించగలిగాడు. అంటే కంటికి కూడా, అంటే కళ్ళను నయనాలుగా చేసుకొని చూడలేనటువంటి కూడా చూడడం అనేటటువంటిది ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. చూస్తూ ఉంటే సముద్ర గర్భాలు సముద్రంలో కూడా మానవుడు చేపపిల్లలాగా ఈదడం అనేటటువంటివి, మృత్యువుకు వ్యాధికి మధ్య దాదాపు శూన్యాన్ని సృష్టించాడు. అయినా తనలోకి తాను చూడగలిగాడా, తన మనసును బంధించగలిగాడా అని ప్రశ్నించాడు. అంటే తెలుపు నలుపు అనేటటువంటి కొలమానాలతో కూడా మానవుడు కూరుకొని పోతూ ఉన్నాడు. నలుపు తెలుపు రంగులతో నరులకు వెలకట్టినప్పుడు మతమౌఢ్యం తక్కెడలో మతుల విలువ తూచినప్పుడు అంటూ కులమత అంతరాల జ్వాలాన్ని సృష్టించి మానవతను సమిధగా ప్రేలుస్తూ పక్కవాడిపై విషం కక్కుతున్నాడు అని ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. అంటే వ్యక్తం చేశారు ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఇవన్నీ కూడా కవితా వైశిష్ట్యానికి నిదర్శనమైనటువంటి అంశాలు. మన జాతీయ జీవనానికి ఆర్థిక పుష్టి, సాంఘిక పుష్టి కలగాలి అంటే విభిన్న వర్ణ వర్గ మతాల మధ్య సామరస్యం అనేటటువంటిది తప్పనిసరి అంటాడు అని ఎవరు భావించారు అంటే ఇక్కడ డాక్టర్ సినారె గారు భావించారు. 40 కోట్ల జనములు నడుచుబాట ఒక పలుకుపాట ఒకటే, 40 కోట్ల జనములు నడుచుబాట ఒకటే, తనయుల ఎందరమైన తల్లి నేల ఒకటే అని ఐకమత్యాన్ని ప్రబోధించినటువంటి నాటి కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంటే భాషాభేషాజాలు కానీ కులమత కుత్సీతాలు కానీ పనికిరావు అని ఇక్కడ ఎవరంటారు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు. ఎవడు హిందూ, ఎవడు తురక, ఎవడురా కిరస్తాని, ఎవరిదిరా తెలుగు, ఎవరిదిరా హిందుస్థానీ అని అంటాడు. అంటే ఈ విధమైనటువంటి విధంగా అంటే కులమత భేదాలు అనేటటువంటి ఉండవద్దు. మనం అందరం ఎవరు అంటే భారతీయులమైనటువంటి వాళ్ళం. మన భారతదేశము అనేటటువంటి ఒక తోటలో ఉన్నటువంటి వివిధ రకాల చెట్లకు పూసినటువంటి పూల లాంటి వాళ్ళము అని ఐకమత్యాన్ని చాటినటువంటి కవి కడవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని తెలియచేయవచ్చు. మరి ఆ విధంగా ఉన్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి తన కళాన్ని ఉలిగా మార్చి విశ్వమానవతా మందిరానికి నగిశీలు చెక్కినటువంటి, నగిశీలు అంటే ఇక్కడ ఏం తెలుసు కదా, మన కొసమెరుపులు అంటూ ఉంటాం కదా, మన అవన్నీ చెక్కాడు. అందులో
తన ఆశలకు విశ్వాసాలకు ప్రతిరూపమైనటువంటి ఎవరిని ప్రతిష్ఠించాడు అంటే మానవుని ప్రతిష్ఠించాడు. ఇలా మానవతా మహోద్యమానికి తన కళాన్ని అంకితం చేసినటువంటి మహాకవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని తెలియచేయవచ్చు. అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క కవిత్వంలో ఉండేటటువంటి గొప్పతనం ఏది అంటే ఈ విధమైనటువంటి గొప్పతనం పాఠ్యాంశం ఆధారంగా తెలియచేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది రెండవ ప్రశ్న, సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు. ఎన్ని మార్కులు ఇక్కడ మనకి? ఇది 2 మార్కుల ప్రశ్న అండి. ఈ 2 మార్కుల ప్రశ్నలో ఒకటి 99.99% ఒక ప్రశ్న వచ్చి 100% వస్తుందండి ఒక ప్రశ్న ఇందులోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి. ఇది మనకి యాన్యువల్ ఎగ్జామ్లోనేమో 3వ బిట్టు, ఇది మనకి యాన్యువల్ ఎగ్జామ్లో 8వ బిట్ అండి. 8వ బిట్టు మనకి ఇది 8వ బిట్టు. ఇది గద్య రూపంలో సంగ్రహ రూప సమాధాన ప్రశ్న 4 ఇస్తాడు, 2 రాయాలి, 2 × 2 4 మార్కులు అండి. మన ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఏంటిది? మానవత అంటే ఏమిటి? నెంబర్ 1 మన ఇక్కడ మానవత అనగానే సమాజ శాస్త్రజ్ఞులు ఇచ్చినటువంటి నిర్వచనం మీకు చెప్పాను మొదటి తరగతిలోనే. ఏమని? కుల మత లింగ వయోభేదాలను ఆర్థిక బలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా సర్వజన సంక్షేమానికి పాటుపడడమే మానవునిగా మనగడమే మానవత అని తెలియచేయవచ్చు. అంటే ఈ మానవతలో సమానత్వము అనేటటువంటిది, లౌకికరణము అనేటటువంటి విలువలు అనేటటువంటి కూడా దేంట్లో ఇమిడి ఉంటాయి అంటే ఈ మానవతలో ఇమిడి ఉంటాయి అనేటటువంటి సమాధానం రాస్తే సరిపోతూ ఉంటుంది. రెండో ప్రశ్న ఏంది? చరిత్ర పుటల్లో నిలిచిపోయిన నగ్న సత్యాలు. మన చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి పుటలు అంటే ఇక్కడ ఏంది? పేజీలు. కమ్మల్లో నిలిచిపోయినటువంటి అంశాలు ఏంటి అంటే చరిత్రలో ప్రజల తిరుగుబాట్లను క్రూరంగా అణచడానికి ప్రయత్నించినటువంటి జార్లు, లూయిలు, ఫాసిస్టులు, సామ్రాజ్యవాదులు, ఆంగ్లేయులు అందరూ నరహంతకులే, మన నియంతలే. మన దానికి ఒక కథ చెప్పాడు. అనగనగా ఒక రాజుకు పచ్చదనం అనేటటువంటిది గిట్టదు. ఏం చేశాడు? ఎక్కడ పచ్చదనం అనేటటువంటిది ఉన్నా కానీ వాటన్నిటిని పెరికించి రాజ్యాన్ని బీడుగా మార్చి హాయిగా నిద్రపోయాడు. లేచేసరికి గవాక్షంలో నుంచి ఒక చెట్టు అనేటటువంటిది చిగురించు రాజు వైపు చూసి పకపక నవ్వింది ఎట. మన పచ్చదనాన్ని చూడలేనటువంటి ఆ రాజు కాళ్ళు నిప్పులు కురిశాయి. నిప్పులు కురవగానే రాజు ఏం చేశాడు? దాన్ని బాకుతో కొట్టివేశాడు. బాకుతో ఏం చేశాడు? దాన్ని బాకుతో పొడి చేశాడు. పచ్చని చెట్టు సహనానికి పరాకాష్ట అయ్యింది. పచ్చదనం అనేటటువంటిది ఎరుపుగా మారిపోయింది. నవ విప్లవం విరాట్గా మారిని ఆ పాపాల భూపాలున్ని పాతాళానికి విసిరి కొట్టింది. ఇది కథ కాదు, చరిత్రలో నిలిచిపోయినటువంటి నగ్న సత్యం. దీనికి ఏం రాయాలి మనం? అంశము చరిత్రలో నిలిచిపోయినటువంటి నగ్న సత్యాల్ని తెలియచేయండి అంటే అనగనగా ఒక రాజు అనేటటువంటి కథ రాస్తే దేనికి సరిపోతూ ఉంటుంది అంటే దీనికి సరిపోతూ ఉంటుందండి. మూడోది ఏంటిది? కవికాలానికి ఉన్నటువంటి శక్తిని వివరించండి. మన కవికాలానికి చాలా శక్తి అనేటటువంటిది ఉంది, చాలా శక్తివంతమైనటువంటిది. నమ్మే వాళ్ళలో నారాయణ రెడ్డి గారు ఒకరు. కలం గలం ఈ రెండింటి బలంతో మతోన్మాద నగ్న దుశ్శక్తుల నుంచి, కులమతాల కుత్సితాల రాజకీయాల కలుషిత విషదృక్కుల నుంచి మానవతను కాపాడవచ్చు. అక్షరాన్ని ఆధారం చేసుకొని అంబరము దాకా పాకవచ్చు. కవికళాన్ని ఉలిగా మార్చి ఎవరు విశ్వ మానవతా మందిరానికి నగిశీలు చెక్కవచ్చు అన్నాడు ఇక్కడ ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇది మూడవ ప్రశ్న. సినారే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఏ విధమైనటువంటి విధంగా వర్ణించాడు? మనందరూ తెలుసు, జాతీయ జీవనానికి ఆర్థిక పుష్టి, సాంఘిక తుష్టి కలగాలి అంటే విభిన్న వర్ణ వర్గ మతాల మధ్య సయోధ్య సామరస్యాలు ఉండడం అనేటటువంటి తప్పనిసరి. అది లోపించినాడు జాతీయ జీవనం అనేటటువంటిది విచ్ఛిన్నం అవుతూ ఉంటుంది. అలాంటి సమైక్యతా స్పృహ ప్రజానికల్లో కలిగించడం చాలా అవసరం. దానికి చెప్పాం 40 కోట్ల జనములు 40 కోట్ల గలములు పలుకు పాట ఒకటే, 40 కోట్ల జనములు నడుచు బాట ఒకటే, తనయుల మెందరమైన తల్లి నేల ఒకటే, ఎవడురా హిందూ ఎవడు తురక, ఎవడురా కిరస్తాని, ఎవరిదిరా తెలుగు ఎవరిదిరా హిందుస్థాని, ఒకే తోట వికసించిన రకరకాల పువ్వులురా అంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలిగినటువంటి కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఒక మాటలో చెప్పాలి అంటే అందరం సమానం అనేటటువంటి భావన అనేటటువంటిది ఉన్నప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించగలుగుతాం. ఎవనికి వాడే యమునా తీరే అనేటటువంటిది కలిగినప్పుడు జాతీయ జీవనం అనేటటువంటిది ఏమవుతుంది అంటే
విచ్ఛిన్నమయ్యే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆలోచన అనేటటువంటిది ఎవరికి కూడా రాకుండా చూసుకోవడం చాలా శ్రేయదాయకమైనటువంటి విషయం. ఇవి సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు. ఏకవాక్య లేదా ఏకపద సమాధాన ప్రశ్నలు, ఒక వాక్యం లేదా ఒక పద సమాధాన ప్రశ్నలు. ఉదాహరణకి నరభోక్తలు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. నరభోక్తలు ఎవరు అంటాడు. లూయిలు, జార్లు, ఫాసిస్ట్, హిట్లర్, సామ్రాజ్యవాద ఆంగ్లేయులు, వీళ్ళంతా కూడా నరభోక్తలే, అంటే మానవుల్ని బాధ పెట్టేటటువంటి వారు. చరిత్రలో 1945వ సంవత్సరాన ఏం జరిగింది? 1945వ సంవత్సరంలో అమెరికా జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా నాగసాకిపై అణుబాంబు ప్రయోగం. అమెరికా అణుబాంబు వేసి అపార ప్రాణ నష్టం కలిగించింది. జపాన్పై అమెరికా అణుబాంబు ప్రయోగం. సినారే తన కళాన్ని దేనికి అంకితం చేశాడు? మానవతా మహోద్యమానికి. దేనికి అంకితం చేశాడండి? మానవతా మహోద్యమానికి. ముగ్దుమ్ మొహియుద్దీన్ ఎవరు? ఉర్దూ కవి, ప్రముఖ కార్మిక నాయకుడు. ఉర్దూ కవి అని రాస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ టెక్స్ట్లో ఎక్కడ కూడా కార్మిక నాయకుడు అని ఏం కనబడలేదు. ఉర్దూ కవి అని రాయండి, సంతోషం. కవిగా సి నారాయణ రెడ్డి ఆశించింది ఏమిటి అంటే మానవత జలయంత్రంలా పైకి చిమ్ముకొని రావాలి, విలువల మంచి చెడుల్ని విజ్ఞాన శాస్త్రపు వెలుగులో రూపొందించుకోవాలి. కవి కళానుకున్న శక్తిని గురించి నారాయణ రెడ్డి ఏ విధంగా వర్ణించాడు? కవిశక్తి కలం గలం, ఈ రెంటి బలంతో మతోన్మాద మగ్న దుశ్శక్తుల నుంచి కుల వ్యాకుల కుత్సీత రాజకీయాల కలుషిత విషదృక్కుల నుంచి మానవతను కాపాడవచ్చు అంటాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆశావహ మనస్తత్వం ఏం కోరుకుంటుంది? ఎప్పటికైనా సమాజం అంధకారాన్ని చీల్చుకుంటూ ఆనంద తీరాలకు చేరుకుంటుందని. డాక్టర్ సి నారాయణ రెడ్డి తన కళాన్ని ఉలిగా మార్చి ఏం చేశాడు? విశ్వమానత మందిరానికి నగిశీలు చెక్కాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు. నరభోక్తలు ఎవరు? లూయిలు, జార్లు, ఫాసిస్ట్, హిట్లర్, సామ్రాజ్యవాదులైన ఆంగ్లేయులు. 1940 జపాన్పై అమెరికా అణుబాంబు ప్రయోగం. ముగ్దుమ్ మొహియుద్దీన్ ఎవరు? సినారే తన కళాన్ని దేనికి అంకితం చేశాడు? మానవతా మహోద్యమానికి. ముగ్దుమ్ మొహియుద్దీన్ ఎవరు? ప్రముఖ ఉర్దూ కవి, కార్మిక నాయకుడు. ఇదొకటి. డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆశావహ మానస్తత్వం ఏమి కోరుకుంటుంది? ఎప్పటికైనా సమాజం అంధకారాన్ని చీల్చుకుంటూ ఆనంద తీరాలకు చేరుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, డాక్టర్ సి నారాయణ రెడ్డి తన కళాన్ని ఉలిగా మార్చి ఏం చేశాడు? చాలాసార్లు అడిగాడండి ప్రశ్న. విశ్వమానవతా మందిరానికి నగిశీలు చెక్కాడు. ప్రధానమైనవి నరభోక్తలు. 1940 సంవత్సరంలో ఏం జరిగింది? సినారే తన కళాన్ని దేనికి అంకితం చేశాడు? ముగ్దుమ్ మొహియుద్దీన్ ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి తన కళాన్ని ఉలిగా మార్చి ఏం చేశాడు? ఎక్కువ సార్లు అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. మిగతా ఇంపార్టెంట్ అని కాదు కానీ ఎక్కువ అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. ఇది దేనికి సంబంధించింది అంటే సినారే కవిత్వం, మానవతావాదానికి సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్నలు, సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు, చివరివి 1 మార్క్ ప్రశ్నలు. ఆ 1 మార్క్ ప్రశ్నలు మనకి ఎగ్జామ్లో ఎన్నో బిట్గా ఉంటుంది అంటే 10వ బిట్ అండి. 10వ బిట్ గద్య భాగంలో 8 ప్రశ్నలు ఇస్తాడు, 6 రాయాలి, 6 మార్కులు. ఇక్కడ నుంచి ఇప్పుడు చెప్పినటువంటి ఈ అంశాల్లో నుంచి 2 మార్కుల ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఇది 75%. ఇది సినారే కవిత్వంలో లాంగ్ క్వశ్చన్ అనేటటువంటిది 2 మార్క్స్ ఉంటుంది. 1 మార్క్ ప్రశ్న 100%. ఈ 4గిట్లోకి వెళ్ళి ఒక ప్రశ్న తప్పనిసరిగా ఉంటుందండి. థ్యాంక్ యూ.